ज्ञानमूर्तये सर्वमंगलं करिष्ये शान्तिरस्ति जगदात्मनः ओं शान्तिः शान्तिः शान्तिः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सहस्रेण भगवन्तायां तृतीयस्याधं द्वदाब्रह्मा रामचन्द्रकथा प्रारम्भेन तस्मत् रामचन्द्रदेवताभ्यो नमः। राजा रामचंद्र भगवान की जय। ఈరోజు మనం కామూలు గ్రామంలో 3వ రోజు ప్రవచనం చెప్పుకుంటున్నాం. దీన్ని రామకథ రామాయణము అని మనం పిలుచుకుంటున్నాం. నిన్న మనం తెలుసుకున్న దాంట్లో కిష్కింధాకాండ వరకు తెలుసుకున్నాం. ఎలాగంటే రామచంద్ర వారు కిష్కింధాకాండకి వచ్చారు. వాలిని వధ చేసిన తర్వాత ఆ యొక్క సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకాన్ని ఇచ్చి ఆయనకి రాజ్యం చేయమని చెప్పి, ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి వర్షాకాలం తర్వాత మనం సీత యొక్క జాడకు వెళ్దామని నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం. తర్వాత వర్షాకాలం పోవడం ఎవరికి కష్టం అంటే సమయం ఎవరికి పోదట, ఎవరికైతే దుఃఖం బాగా ఉంటుందో వాళ్ళకు సమయం దాటదు, రోజులు వెళ్ళిపోవు. ఎవరికైతే సుఖంగా సంతోషంగా ఉంటామో వాళ్ళకు రోజులు దాటిపోతూనే ఉంటాయి. సుఖంగా ఉన్న రోజులు తొందరగా వెళ్ళిపోతాయి, కానీ దుఃఖంలో ఒక్క గంట ఒక రోజులాగా అనిపిస్తుంది. అవునా? కష్టం చాలా కష్టంగా ఉంటుంది, పోదు. ఇతను రాజు అయిపోయాడు కాబట్టి సుఖంగా ఉంటున్నాడు, తొందరగా 4 మాసాలు అయిపోయినాయి. రాముడు దుఃఖంలో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్షంలాగా అనిపిస్తుంది. అంటే కష్టం అనేటువంటిది అలా ఉంటుంది. రామచంద్ర వారు కష్టంగా వర్షాకాలం పోయేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగలాగో రోజులు ఆగవు కాబట్టి, సమయం ఎవరికి ఉండదు, రోజులు ఆగవు కాబట్టి రోజులు గడిచిపోయాయి. చాలా ఎదురు చూసిన తర్వాత వర్షాకాలం వెళ్ళిపోయింది. తర్వాత రామచంద్రుల వారు అనుకుంటున్నారు వర్షాకాలం అయిపోయింది, వర్షం కూడా ఇంకా రావడం లేదు కాబట్టి వారం రోజులు 15 రోజులు 20 రోజులు ఎదురు చూశాడు. ఎవరి గురించి? సుగ్రీవుడి గురించి. వస్తాడేమో, వచ్చిన తర్వాత నాకు సహాయం చేస్తాడు, మాట్లాడతాడు అని మనసుతో అనుకుంటున్నాడు. కానీ ఆయన రావట్లేదు. ఎందుకంటే ఆయన రాజ్యం అనుభవిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు రాజ్యం పోయింది, భార్య పోయింది. ఇప్పుడు రాజ్యం వచ్చింది, భార్య వచ్చింది కాబట్టి సుఖాల్లో సంతోషాల్లో ఆనందాల్లో మునిగిపోతున్నారు. ఇలా చేస్తే కొన్ని రోజులు ఎవరైనా పరమాత్ముడితో సహా కొంతవరకు ఎదురు చూస్తారు. ఎదురు చూసిన తర్వాత ఇంకా ఆ సమయం దాటిపోతే కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని రామచంద్ర వారు లక్ష్మణుడిని పంపించారు. లక్ష్మణ, ఒక్కసారి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి అసలు ఏమిటో సంగతి కనుక్కొని రా అంటే, అన్నయ్య నేను ఈ ఆజ్ఞ కోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. లక్ష్మణుడికి బాగా కోపం ఎక్కువ. ఎందుకంటే నా వల్ల సీత వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. నేను అక్కడ ఉండి వదిన ఎన్ని మాటలు అన్నా అక్కడే ఉండి ఉంటే అసలు సీతామాతను రావణుడు తీసుకుపోయేదే కాదు. నా సీత పోయిందని రాముడు అనుకుంటుంటే నా వల్ల సీత పోయిందని లక్ష్మణుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఎవరి బాధ వాళ్ళది. కానీ రాముడు ఆజ్ఞాపించకుండగా లక్ష్మణుడు ఏ పని చేయడం కుదరదు. కాబట్టి ఇది బంధం అలాంటిది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్న విషయం వచ్చింది. రాముల వారు ఒక మాట చెప్పారు, వెళ్ళి సుగ్రీవుడు ఏం చేస్తున్నాడో, ఎందుకు జ్ఞాపకం రావట్లేదు చూసిరని చెప్పంగానే చాలా సంతోషంగా ఇక్కడ ఆజ్ఞ తీసుకున్నాడు. గడప బయటకు పోగానే విపరీతమైన కోపంతో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడి దగ్గర ఎక్కడైతే వెళ్ళాడో ఆయన ప్రథమ ద్వారం మీదే
అందరూ కూడా హర్షంగా, ఆనందంగా, ఉత్సాహంగా అసలు మధుర తీసుకుంటూ సుందరంగా ఆనందంగా ఉన్నారు. ఈ విషయం చూసి ఇంకా కోపం వచ్చింది లక్ష్మణస్వామికి. అయ్యో, రామచంద్ర వారు ఇంత బాధలో ఉన్నారు, రామచంద్రుడు మాట ఇచ్చిన ప్రకారంగా నీకు రాజ్యాన్ని ఇప్పించాడు సుగ్రీవుడికి, వీళ్ళందరూ కూడా సహాయం చేయాల్సి పోయి అందరూ కూడా సుఖాల్లో సంతోషాల్లో ఉండి మునిగిపోయి ఇచ్చిన మాట తప్పుతున్నారు. ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పకూడదు, దీన్ని శపథం అన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఎలాంటి సమస్యలు వస్తాయో జీవితంలో రామాయణం చాలా బాగా చెప్పింది. కాబట్టి అసలు మాట తప్పవు, కాబట్టి అసలు రాముడు ఆజ్ఞాపించకుండగానే నిన్ను వధ చేయొచ్చు అని ఆవేశంతో లోపలికి వెళ్తుంటే లోపల నుంచి ఎవరు కూడా లక్ష్మణస్వామి వచ్చిన తెలుసుకొని రావటానికి అందరూ భయపడుతున్నారట. అంటే కోపం అలా ఉంటుంది, కనబడుతున్న కోపం, అందరూ భయపడుతుంటే అప్పుడు తార అంటే ఇంతకు ముందు మనకు వాలి భార్య అని చెప్పుకున్నాం, ఆమె అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఆమె వచ్చింది. స్త్రీలను చూసిన తర్వాత కోపం తగ్గించుకోవాలట. మనకు స్త్రీలను చూసిన తర్వాత కోపం ఎక్కువగా వస్తుంది కలికాలం కనుక. కాబట్టి ఆయన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఆమె ముందుకొచ్చింది, చెప్తుంది, అయ్యా తప్పు అయిపోయింది. బాగా వినండి, తప్పు అయిపోయింది అంటే ఇంకా తప్పు చేస్తామని కాదు, ఇక్కడి వరకే అయిపోయింది అర్థం. మనం మాట్లాడుతుంటాం అంత బాగా కానీ మరి పట్టించుకోము. తప్పు అయిపోయింది, ఇక్కడికే అయిపోయింది, ఈ తర్వాత జరగదు అని చెప్పడం కోసం తప్పు అయిపోయింది అనాలి. సరేనా? అలా ఒప్పుకొని ఇంకా ఖచ్చితంగా నేను రేపు ఉదయాన్నే సుగ్రీవుని పంపిస్తాను రాముడి దగ్గరికి అని చెప్తే, స్త్రీ చెప్పింది కాబట్టి, తార కాబట్టి, వయసులో పెద్దది కాబట్టి గౌరవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చి ఆ యొక్క రామచంద్రుడితో అంటున్నాడు, రామచంద్ర, వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, మన అన్ని విషయాలు వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు రాజులైపోయారు అనగానే రాముడికి మళ్ళీ కోపం వచ్చింది. అందుకనే మీకు ప్రతిసారి శ్లోకం చెప్పడం ఎందుకు కుదరట్లేదు అంటే, శ్లోకంలో కశ్య బిబ్బతి దేవాశ జాత సంశయ రోగ అన్నారు. అంటే ఎంత భగవంతుడికి కూడా కోపం తెప్పించేటువంటి రాముడు అని చెప్పడం కోసం. ఈ విషయం చెప్పడం వల్ల మనకు విషయం అర్థం కాదు. అందుకనే ఇంతకు మతక్రోధ, జతక్రోధ, ధ్యానక్రోధ, ఆత్మక్రోధ అన్నారు. అన్ని రకాలుగా కోపం వస్తుంది. మనిషికి మాట్లాడినా కోపం వస్తుంది, మనిషికి మాట్లాడకపోయినా కోపం వస్తుంది. మనం అలా వెళ్తున్న వ్యక్తిని మాట్లాడిస్తే కొన్నిసార్లు ఆయన వేరే పనిలో ఉంటే కోపం వస్తుంది, నాకు పని ఉంది వెళ్ళిపోతా అంటాడు. ఒక్కొక్కసారి ఆయన ఖాళీగా ఉన్నాడు, మనకు పని మాట్లాడకపోతే కోపం వస్తుంది. కోపం ఎలాగైనా వస్తుంది. కాబట్టి అలాంటి కోపాన్ని తెచ్చుకున్నాడు మళ్ళీ రామచంద్ర వారు అని ఒక్కసారి ఆ హనుమంతుణ్ణి, ఆ సుగ్రీవుణ్ణి అందరినీ పిలిపించి ఇంకా మనం సీతజాడ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కాబట్టి కోపాన్ని దిగమింగుకోవడం, కోపాన్ని ఆపుకోవడం, కోపం రాకుండా ఉంచుకోవడం అన్ని రకరకాలు. కాబట్టి ఇక్కడ ఆయనకి అవకాశం ఎలా ఉంది, ఆ యొక్క సీతామాతను తీసుకొని రావాలి. కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి, సరే ఆలస్యం ఏదో అయిపోయింది, ఇప్పుడైనా ప్రయత్నం చేయండి అంటే అందరూ కూర్చున్నారు. సుగ్రీవుడు ఎలా అన్నాడంటే, ఎంతమంది అయితే వానరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొస్తున్నాడు. ఒక్క మాట మీద అక్కడ ప్రాంతంలో ఉన్న అందరూ వానరులు పరిగెత్తుకుంటూ వచ్చారు 3 రోజుల్లో. అందుకనే కోట్ల మంది వానరులు అక్కడికి వచ్చారు. కోట్ల మంది వారం తీసుకొచ్చింది. చెప్పాను కదా, రాముడికి సంఖ్య కావాలి, జనం కావాలి, ఎవరైనా ఉండని సంఖ్య కావాలి. కాబట్టి వనంలో ఉన్నప్పుడు చెట్లతో మాట్లాడినాడు. ఆయన వనంలో ఉన్నప్పుడు చెట్లతో మాట్లాడాడు, దేశంలో ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడాడు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు. అందరూ కూడా సుగ్రీవ ఆజ్ఞ ద్వారా రాముడికి సేవ చేద్దామని అందరూ కూడా సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత ఇంకా సీతామాతని పట్టుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఏముండాలి, ఏదో ఒక ఆధారం ఉండాలి. సీతామాత ఇలా ఉంటుంది. ఎందుకని వీళ్ళెవ్వరు కూడా సీతామాతను చూసిన వాళ్ళు కాదు, ఒక రామలక్ష్మణుడు తప్ప. ఆ లక్ష్మణుడు కూడా పాదం వరకు మాత్రమే చూశారు. ఆ పాదముకున్న బొటనవేలు పక్కన చిన్న వేలుకున్నటువంటి ఉంగరం మాత్రమే గుర్తుపట్టేటువంటి జ్ఞానము లక్ష్మణ స్వామిది. కాబట్టి ఎవ్వరూ గుర్తుపట్టరు. కాబట్టి అప్పుడు అందరూ ఆలోచించుకుంటుంటే మళ్ళీ రామచంద్ర ప్రభు ధ్యానంలో కూర్చుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఏమిటంటే, అసలు సీతామాత దగ్గర ఇన్ని నగలు ఉండేది, సీతామాత మొత్తం నగలు వేసుకొనే వచ్చింది అక్కడి నుంచి వనవాసంలోకి. ఇదో పెద్ద విషయం. ఆమె వస్త్రాన్ని వదిలిపెట్టింది కానీ నగలను వదిలిపెట్టలేదు. రామచంద్ర వారు వస్త్రాన్ని వదిలిపెట్టారు, రాజ్యాన్ని వదిలిపెట్టారు, కానీ ధనుషబాణాన్ని వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ధనుషబాణం పట్టుకొని వెళ్ళారు. ఏది వాళ్ళకి సొంతమో అది ఉంచుకోవాలి. ఎవ్వరు కూడా మంగళసూత్రాన్ని తీసేయరు. కాబట్టి ఏది ఏవైనా నా దగ్గర నగలతో సహా అన్నీ అలాగే వచ్చింది. కాబట్టి ఈరోజు పనికి వచ్చింది. ఎలా
అయితే అప్పుడు రామచంద్ర వారి జ్ఞాపకం వచ్చింది, ఇన్ని నగలు ఉండేవి కదా సీతామాత దగ్గర, ఈ నగలన్నీ ఎక్కడ ఉన్నాయని ఒక్కసారి మనసులో అనుకొని సుగ్రీవుడితో అంటున్నాడు, రాజా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఆమె దగ్గర నగలు బాగా ఉండేటివి, అసలు నగలు ఆయన లాగుతూ ఉన్నప్పుడు రావణుడు పట్టుకున్నప్పుడు ఈమె లాక్కుంటూ ఉన్నప్పుడు నగలు పడిపోయి ఉండవా, ఎక్కడైనా పడిపోయి ఉంటాయి కదా, అలా దొరికే అవకాశం ఉందేమో అని ఒక్కసారి అంటే అప్పుడు ఆ సుగ్రీవుల్లో ఒక వానరుడు లేచి, అక్కడ అంగదు ఆయన లేచి ఆయన ఏమన్నా అంటే, ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒక పుష్పక విమానం వెళ్తూ వెళ్తూ ఆమె అరుస్తూ ఉంటే ఒక మూట కింద పడింది, ఆ మూటలో కొన్ని ఉండి ఉంటాయని వెళ్ళి చూశాడు. అంటే ఎవరి వస్తువులైనా ఉన్నప్పుడు దొరికినప్పుడు, ఇప్పుడు కూడా చెప్తారు కొత్తగా ఉన్న వస్తువులు తెలవని వస్తువులు మనం ముట్టుకోకూడదు కదా, ఇప్పుడు కూడా చెప్తారు కదా, బస్ స్టాండ్లో చెప్తారు కొత్త సూట్ కేసులు ముట్టకండి, బ్యాగులు ముట్టకండి, అలా పడ్డ మూటను వాళ్ళు విప్పలేదు, అక్కడే పెట్టి ఉంచారు. కాబట్టి ఇప్పుడు చూద్దామని తీసుకొని పెడితే రాముడి ముందర ఇవన్నీ కూడా ఆ సీతామాత యొక్క ఆభరణాలు, చెవు దుద్దులు, ఇక్కడ ఉన్నటువంటి పాపిడి బిళ్ళ, ఇక్కడ ముక్కు పుల్ల, ఇక్కడ అస్త్రం, ఇవన్నీ కూడా కనబడుతుంటే రాముడు దాన్ని చూసి బాగా ఏడ్చాడట. రాముడికి ఏడవడం ఎందుకు అంటే, శక్తి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ ఏడుస్తాడు. ఇది రామాయణము కాబట్టి రాముడు ఎలా ఎలా చేశాడో అలా అలా. భార్య వెళ్ళిపోయి, మనం భార్య అంటాం, ఆయన శక్తి అంటాడు, ఇంకోరు ఆమెకి గాయత్రి అంటారు, గాయత్రి ఇప్పుడు అంటారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మహాలక్ష్మిని అంటారు, పిలుస్తారు. అలా మనకి ఎలా ప్రేమ ఉంటే అలా. అలాంటిది బాగా ఏడుస్తుంటే అప్పుడు అందరినీ పిలిచి లక్ష్మణ స్వామిని పిలిపించి, లక్ష్మణ చూడవయ్యా ఈ నగల్లో ఏమైనా గుర్తుపడుతున్నావా, సీతామాత అయినా మరి ఒక్కసారి తెలుసుకుందామా అంటే అప్పుడు ఆయన అన్నాడట, నేను సీతామాత నగల్లోంచి దుద్దులు కానీ పాపడి బిళ్ళ కానీ మంగళసూత్రం కానీ గుర్తుపట్టను. నేను ఎప్పటికి కూడా ఆమె కాళ్ళకి పై భాగంకి నేను చూడలేదు, అది నా తల్లి. నేను ఆమె పాదాలు మాత్రమే చూశాను, ఆమెకున్న కాళ్ళ మెట్టులు మాత్రమే నాకు తెలుసు. రామా, నేను ఎప్పుడు కూడా ఆమె తల్లిని చూడలేదు, ఆమె ముఖాన్ని ఎప్పుడు చూడలేదు, కాబట్టి నాకు తెలియవు రామా తండ్రి అన్నయ్య అని దండం పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఇంకేం చేద్దాం, ఇంకో ఆలోచన అవకాశం లేదు. కానీ ఇవి మాత్రమే ఒకవేళ సీతామాత అయి ఉంటే అసలు ఇటుపక్క నుంచి వెళ్ళిందంటే ఖచ్చితంగా దక్షిణ భాగానికి వెళ్ళి ఉంటుంది, అక్కడ వెళ్ళి ఉంటుందని ఆలోచన చేసుకొని ఇంకా అక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో కొన్ని వస్తువులు రాముడి దగ్గర పెట్టుకొని ఒక్క వస్తువు ఆయన దగ్గరది, ఒక ఉంగరము ఆయన దగ్గర ఉన్నది ఆ హనుమంత వారికి ఇచ్చి ఇంకొక మణిని ఆయన చేతిలో పెట్టి అసలు అందరికీ కూడా ఒక విషయం చెప్దాం అనుకున్నాడు. అంటే రహస్యంగా ఉన్నవి రెండు విషయాలు, భార్యకు భర్తకు తెలిసి ఉన్న ఒక విషయము, ఒక రత్నము ఒకళ్ళకి ఇద్దాం అనుకున్నాడు. ఆ ఒకరు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా కలిసిన ఆ యొక్క హనుమంతుడు ఆలింగనంలో ఆ విషయం కనబడింది కాబట్టి ఒక్కసారి ఆయన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి శక్తి అంతా అర్థమైపోయిందట. కాబట్టి ఈయన ఒక్కడే ఖచ్చితంగా సీతామాత జాడ తెలుసుకునే అవకాశం ఉందని నమ్మకంతో ఆయనకి మాత్రమే దగ్గరికి పిలిచి, ఇదిగో ఈ ఉంగరము ఉంచుకో, ఇదిగో ఈ కథ విను అని ఒక చిన్న కథ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఆ కథ అక్కడ చెప్తాను. చెప్పి అందరూ కూడా వాళ్ళ ప్రకారంగా పడమరకి, ఉత్తరానికి, తూర్పు భాగానికి, దక్షిణ భాగానికి అందరూ వెళ్ళిపోయారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా దక్షిణ భాగానికి వచ్చారు. దక్షిణ భాగానికి వచ్చి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూడండి, ఎలాగైతే రాముడు ఒక పని అప్పచెప్పాడో, అందుకనే నిన్న చెప్పాను, మనం అందరం రామదాసులమై ఉండాలి. మనం ఎంత సేవ చేసే శక్తి సామర్థ్యాలు మనసులో, బుద్ధిలో, శరీరంలో కలిసి ఉండాలి. ఎందుకంటే మనసు, బుద్ధి, చిత్తము, జ్ఞానము ఇవన్నీ కూడా కృప వల్లే వస్తాయి. కృప లేకుండా ఉంటే ఇవన్నీ ఉండవు. దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం ఇవన్నీ కూడా తనకు తానుగా ఆ స్థాయిని బట్టి రావాలి. లేకపోతే నేను ఒక 10 రూపాయలు ఇస్తాను, నాకు నమస్కారం పెట్టమంటే పెడతారా ఎవరైనా? పెట్టించుకున్న ఉపయోగం ఉంటుందా? అలా కాదు. కాబట్టి అలాంటి నమస్కారానికి సంస్కారం లేని విషయం కాబట్టి చేసుకోకూడదు. కానీ రామచంద్రుల వారు ఒక పని అప్పచెప్పినప్పుడు వాళ్ళందరూ ఇది అంతా నా పనిగా అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారు? ఇది నా పని. ఇదంతా మీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ గుడంతా కూడా నా గుడి అనుకోవాలి అందరూ. ఇది చాలామంది అంటారు ఇది మన గుడి అనుకుంటారు. మన గుడి అనుకుంటే పని అవ్వదు, నా గుడి అనుకుంటే పని అవుతుంది. కాబట్టి నాది అనుకున్నప్పుడే నాది. నా సెల్ ఫోన్ నా దగ్గర ఉంది, నా విషయం నా దగ్గర ఉంది, నా పర్సు నా దగ్గర ఉంది. ఎవరిది? ఈ సెల్ ఫోన్ ఎవరిదంటే ఏమంటారు? నాది.
మనదే అంటారా? అంటే ఆ సెల్ ఫోన్ పోయిందా ఉందా అని ఎన్నిసార్లు మనం చూసుకుంటాం? ఉందో లేదో. కథలో ధ్యానం ఉంటుందా? జేబులో 2-3 సార్లు చూసుకుంటాం. మన పర్సు ఉందో లేదో, మన బ్యాగ్ ఉందో లేదో. నాది అనుకున్నప్పుడు, మనది అనుకున్నప్పుడు ఎవరో ఒకరు చూస్తారు. కాబట్టి ఆలయము నాది అన్న భావన ఉండాలి, గుర్తుపెట్టుకుని. మనది అయితే అందరూ చేయలేరు, నాది భావన. అలాంటి భావన రామచంద్రుల వారు నాకు మాత్రమే ఈ పని అప్పచెప్పారని అందరూ అనుకున్నారు. ఎలా అనుకున్నారు? నాకు మాత్రమే అప్పచెప్పారు, నేను చేస్తే నాకు గొప్పగా ఆయన బహుమానం చేస్తాడు, షహబాస్ అంటే చాలు. రామచంద్ర వారు ఏమంటే చాలు? షహబాస్, గొప్పవాడివయ్యా నువ్వు, నాకు సహాయం చేసావంటే చాలన్న విషయంతో అందరూ అనుకొని వాళ్ళ శాయశక్తుల అందరూ ప్రయత్నం చేశారు. అందరూ ఒక్కొక్క భాగానికి వెళ్ళారు. కానీ ఇక్కడ దక్షిణ భాగంలో ఉన్నటువంటి యొక్క అంగదుడు, తర్వాత హనుమంతుడు, జాంబవంతుడు వీరందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నారు. బాగా వినండి, ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇంతకంటే ముందుకు వెళ్తే ఇంకా సముద్రమే ఉంది, ఇంకేం లేదు. ఇంతకు ముందు వెళ్తే సముద్రమే ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పటిదాకా ఇక్కడ వరకు రావడానికే మేము పూర్తిగా అలసిపోయాం. మనం పూర్తిగా అలసిపోయాం. భోజనం లేదు, నీళ్ళు లేదు. అయితే పని బాగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు, పని మీదనే లక్ష్యం ఉన్నప్పుడు మనకు ఆకలి దప్పికలు ఉండవు, ఇది సహజం. కానీ ఒక సమయం దాటిపోయిన తర్వాత శరీరం సహకరించకుండా ఉంటే మనసు అసలే సహకరించదు. మనస్ఫూర్తిగా పనిచేద్దామని మనం అనుకుంటాం, కానీ శరీరం కూడా సహకరించాలి. కాబట్టి శరీరంలో వేసుకుంటూనే చేయాలి. అందుకని ఉపవాసం చేసేవాళ్ళు చాలామంది ఏకాదశి అనే పేరుతో నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. అబద్ధం, ఇలా చేయకూడదు. ఏ శాస్త్రంలోని ఇలా ఉపవాసం చేయమని చెప్పలేదు. చాలామంది వారాలు చేస్తారు. అసలు శుక్రవారం, బుధవారం, గురువారం ఆడవాళ్ళకి అయితే నాకు బుధవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం ఉంది, అన్ని వారాలు ఉంటే భోజనం ఎప్పుడు చేస్తామమ్మా? మళ్ళా అందరు కలిసి భోజనం చేసే అవకాశం లేదు. ఈయనకు శుక్రవారం ఉపవాసం, వాళ్ళ భార్యకి శనివారం ఉపవాసం, వాళ్ళ బిడ్డకి గురువారం ఉపవాసం. మరి భోజనం తయారు చేసేప్పుడు తినేది ఎప్పుడు? అలా ఉండకూడదు. వారం ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పలేదు. ఒక ఏకాదశి చేయమని చెప్పింది. అది కూడా ఏకాదశి రోజు కొంచెం పాలో పళ్ళో తీసుకొని స్వామికి దగ్గరగా ఉండు. ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండుట. ఉపవాసంకి అర్థం ఏమిటి? స్వామి దగ్గర, స్వామి గురించి స్వామితో ఆలోచించుకుని స్వామి మాటనే ఆలోచించడం ఉపవాసం. కాబట్టి ఇంత తిని మనం ఇంత పని చేసుకుంటూ ఉంటే ఉపవాసం కిందికి రాదు. చాలామందికి మనం చేసుకుంటూ వస్తున్నాం, వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తే కొత్తగా అనిపించి మళ్ళీ చేయబుద్ధి కాదు కాబట్టి దానికి విశ్వాసం పోతుంది కాబట్టి చెప్పకుండా ఉంటారేమో చాలామంది. కానీ నేను చెప్తాను, ఎందుకంటే చెప్పడం వల్ల మీకు అర్థమవుతుంది కాబట్టి. ఇది ఉపవాసం. కొంచెం భోజనం తీసుకొని, అంటే ఏ భోజనము రోజు తీసుకునే భోజనం కాకుండా అలా చేయాలి. అలా వీళ్ళందరూ అలసిపోయి అక్కడ కూర్చుంటే వీళ్ళకి శరీరం సహకరించట్లేదు. ఎందుకంటే పని ఉంది, పని అర్థమవుతుంది, ముందుకు వెళ్తే ఈ విషయం ఉంది అనుకుంటే ఉత్సాహము, శక్తి రెండు వస్తాయి. అవునా? ముందు ఇది తెలుస్తుంది, దారి అర్థమవుతుంది, ఏమిటో అర్థమవుతుంది, గమ్యం అర్థమవుతుంది, అంటే అన్నీ అర్థమవుతాయి. కానీ గమ్యమే అర్థమవట్లేదు. ఇంకా అర్థమవుతే సముద్రమే ఉంది అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకందరికీ ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే అక్కడ కొంచెం దూరంలో ఒక చిన్న గుహ కనబడుతుంది. ఆ గుహలో ఒక యోగిని మాత ఉంటుంది. ఈమె చారిణి, ఆమె పేరు చారిణి. ఆమె ఆ గుహలో ఉంటుంది. ఆ గుహలోకి వెళ్దామా అని కొందరు అనుకున్నారు. ఆ గుహలోకి వెళ్తే మనది కాదు కాబట్టి బయట ఎవరైనా కనబడతారేమో అడిగి వెళ్దామంటే అక్కడంతా మొత్తం వనమే కాబట్టి ఏమీ అవకాశం లేదు. కాబట్టి భయపడుకుంటూనే కొందరు అక్కడికి వెళ్ళారు. లోపల యోగిని మాత ఉంది. ఆమె వీళ్ళని చూసింది. ఆహా, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు, ఏదో గొప్ప కార్యాలు ఉన్నారు. మనల్ని చూసిన తర్వాత మనల్ని గుర్తుపట్టేవారు మన వాళ్ళైతే మనం ఏ సమస్యలో ఉన్నామో గుర్తుపడతాం. అమ్మాయి ఇంటికి వస్తే అమ్మ అలాగే గుర్తుపట్టేస్తుంది. ఏమమ్మా అక్కడ ఏమైనా సమస్య అయిందా, గొడవైందా, గొడవ పడ్డావా, పిల్లలు ఏడుస్తున్నారా, డబ్బులు లేవా, మీ ఆయన డబ్బులు అడిగాడా, ఇన్ని ప్రశ్నలు వేస్తుంది. అత్తగారింటి నుంచి వచ్చిన బిడ్డకి తల్లి ఆమె ఏం చెప్పదు, ఏడుస్తుంది అంతే. ఒక కొంగు పట్టుకొని ముక్కు ఏడుస్తుంది అంతే. ఏడిస్తే ఇన్ని విషయాలు చెప్తుంది తల్లి. ఏమైంది, అక్కడ డబ్బులు లేవా, అడిగాడా మీ ఆయన, సమస్య ఉందా, వ్యాపారం పెడతారా, పిల్లలు ఏడుస్తున్నారా, ఎన్ని ప్రశ్నలు వేస్తుందో అన్ని ప్రశ్నలు వేస్తుంది. ఒక్కదానికి సమాధానం ఆ బిడ్డ చెప్పదు, కానీ ఇన్ని అలా వీళ్ళు సమస్యల్లో ఉన్నారని తెలుసుకున్న యోగిని వీళ్ళకి భోజనాన్ని తయారు చేసి పెట్టిందట. ఆ భోజనము చూడండి, కోతికి చేత్తో తినే అలవాటు ఉంటుంది. భూమి మీద మూడు విషయాలకి చేత్తో తినే అలవాటు ఉంది. ఒకటి కోతి, రెండోది మనిషి, మూడోది ఏనుగు. మిగతా జంతువులందరూ కూడా నేరుగా ముక్కుతో నోటితో తింటాయి. చూడండి, ఇప్పటికైనా ఎప్పుడైనా మనం ప్రకృతిని ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడు చూడం. ఇలాంటి విషయాలు మనకు కొత్తగా అనిపిస్తాయి. మొత్తం భూమి మీద ఇలాంటి విషయాలు ముగ్గురు చేస్తారు. ఒకటి కోతి,
ఒకటి మనిషి, ఒకటి ఏనుగు. చేతితో తీసుకొని నోట్లో పెట్టుకుంటాయి. మిగతా అన్నీ కూడా అలాగే నోట్తో నేరుగా తింటాయి. కానీ వీళ్ళు అడుక్కున్నట్టుగా ఆ భిక్షాందేహి చేతి కనబడితే ఆ యోగిని సంతోషించి వీళ్ళకి ఆకలిగా ఉంది, కానీ వీళ్ళ ముఖంలో ఏదో కొత్త ఆలోచన ఉంది, దైవ కార్యమో గుణకార్యమో మంచి కార్యమో ఉంది అనుకొని ఆమె యోగం ద్వారా మొత్తం భోజనం తయారు చేస్తే అంతా భోజనం తిన్నారు. కోతులు తినేటప్పుడు ఒక దగ్గర ఉంచుకొని తినరు. కోతికి కోడికి కుక్కుటహ మరకటహ అంటారు. కోడికి అది కోడికి ఎంత బాగా పెట్టి ప్లేట్లో తినమని తినరు. నోట్లో వేసుకొని ఇట్లని మళ్ళీ వేస్తుంది. దాని గుణం చూడండి, అంటే ఏదైతే బాగుందో దాన్ని తీసుకుంటుంది, ఏదైతే చెడో దాన్ని తీసేస్తుంది. కోడికున్న గుణం ఇది. కుక్కుటహ మరకటహ అంతే. కోతి తీసుకుంటుంది, తింటుంది, పారేస్తుంది. బాగా ఉన్నటువంటి విషయాన్ని బాగా భుజించదు, సగం తింటుంది, పారేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చూడండి మీ ఇంట్లో ఇక్కడ కోతులు ఉన్నాయి లేవు, మా ఊళ్ళో బాగా కోతులు ఉన్నాయి, గంట కోతులు వస్తాయి, కట్టెలు పట్టుకుని బయటకు ఉండాలి చాలాసేపు. అలా అంటే వాటికి ఉన్న అలవాటు ఏమిటి? చెడుని తీసేయడం, మంచిని పట్టుకోవడం, ఇది గుణం. అట్లాంటిది ఆ యోగిని మాత దగ్గర భోంచేసి అన్నాన్నంతా కూడా ఏవైతే పదార్థాలు ఉన్నాయో అన్నీ పారేస్తే యోగిని మాత అనుకుంది వీళ్ళకి భోజనం మీద దృష్టి లేదు, ఒక్కొక్క మాట ధర్మం, ఒక్కొక్క విషయం ధర్మం, ఒక్కొక్క సన్నివేశం ధర్మం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పారేసాయి కాబట్టి వీళ్ళు పారేస్తున్నారే, వీళ్ళకి భోజనం మీద లక్ష్యం లేదు, ఏదో పని ఉంది వీళ్ళకని. అప్పుడు అడిగింది, ఏమిటయ్యా మీ బాధ, మీకేం పని, మీకు ఆకలిస్తున్న ఉద్దేశంతో పెడితే ఇలా చేస్తారంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఒక చిన్న పని ఉంది, అది రామకార్యము, సీతామాత యొక్క జాడ మాకు కావాలి అని వేస్తే అప్పుడు ఆమెంది, ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఆ సముద్రం అనుకుంటున్నారు కదా, మీరు సముద్ర తీరానికి వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కలిసి మీకు అన్ని విషయాలు చెప్తాడు అని చెప్పంగానే అందరూ సంతోషించి ఇంకా హనుమంతుల వారితో సహా అందరూ కూడా వెళ్తూ కొంచెం దూరంలో ఒక పక్షరాజు ఉన్నాడు. పక్షిరాజు సంపాతి ఆయన పేరు. ఈయన గరుడ పక్షికి అక్కడెక్కడైతే సీతామాత వెళ్ళిపోతూ ఉంటే ప్రయత్నం చేస్తే రెక్కలు విరగ్గొట్టుకొని అక్కడే ఉన్నాడు. దహన సంస్కారం రామచంద్ర వాళ్ళు చేశారో ఆయనకి అన్నయ్య తమ్ముడు ఈ సంపాతి. గుర్తుపెట్టి, ఈ సంపాతి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నారంటే అప్పుడు అంటున్నాడు, యథాయాం రామకార్యస్య, మేమందరూ రామకార్యం కోసం వెళ్తున్నాము, మాకు రాముడు కావాలి. అలాంటిది నీలాంటి పక్షి రాజు ఒక ఆయన ఆ సీతామాతను కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేశాడు అంటే అప్పుడు సంపాది అనుకున్నాడు, అయ్యో నా అన్నయ్య చనిపోయాడా అని బాధపడ్డాడు. అంటే అప్పుడు తెలిసింది ఆయనకి, అప్పటిదాకా తెలియలేదు. చనిపోయాడా అని దండం పెట్టుకొని ఆ సీతామాత ఎక్కడుందో నాకు తెలుసు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనకు ఆ విషయం చిరునామా అర్థమైతే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎక్కడుందో తెలిసి, ఇప్పటిదాకా ఎక్కడుందో తెలియదు, ఇప్పుడు ఎక్కడుందో తెలిసిపోయింది. సంపాది అంటున్నాడు, ఇక్కడి నుంచి సముద్రం దాటిన తర్వాత లంక, సువర్ణ లంక ఉంది, అక్కడ రావణుడు రాక్షసుడు, ఆయన తీసుకెళ్ళాడు. ఇలా వెళ్తున్నప్పుడు నేను కూడా చూశాను అంటే చూసిన వాళ్ళందరూ ఒక రకంగా చెప్తూ ఉంటే చాలా సంతోషించాడు. చూడండి, రామ కార్యంలో కొంచెం భాగం పంచుకునే సంపాతి రెక్కలు అప్పుడెప్పుడో పడిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మాట సహాయం చేసినందుకు రాముడు కృప చూపించి ఆయన రెక్కల్ని ఇచ్చేశాడు. సంపాతికి రెక్కలు వచ్చేస్తే అయ్యో నాకు రెక్కలు వచ్చాయని చెప్పేసి ఎగురుకుంటూ ఆకాశ మార్గం ద్వారా వెళ్ళిపోయాడు. అంటే ఒక్క చిన్న ఉపకారం, రాముడి కోసం మాట సహాయం చేసినా రాముడు కృప చూపించి మీకు జీవితంలో ఏం కావాలో అది ఇస్తాడు. కాబట్టి రాముడిని అడుక్కోవడం అలవాటు చేసుకోకూడదు. నీకేం కావాలో రాముడికి తెలుసు. నీకేం కావాలో రాముడికి తెలుసు అన్నప్పుడు నువ్వు నిజాయితీగా రాముడికి ఏం కావాలో అది ఇవ్వాలి. మళ్ళీ నేను నిన్న చెప్పిన మాట చెప్తే మీకు కొంచెం కోపంగా ఉంటుంది. మీకేం కావాలని రాముడు నిజాయితీగా తెలిసినప్పుడు మీరు కూడా నిజాయితీగా రాముడికి ఏం కావాలో రాముడికి కావాల్సింది సమయము, స్తుతి. గుర్తుపెట్టుకోండి, ఆ సమయము స్తుతి ఇస్తే అంతా ఇచ్చినట్టే. కాబట్టి ఆ సంపాతి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ భాగంలో సముద్రం దాటిపోతే సీతామాత జాడ ఉందని తెలుసుకున్నారు, అందరూ సంతోషించారు. కానీ సముద్రాన్ని దాటేది ఎలా, అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి అని మళ్ళా నిరుత్సాహపడ్డారు. విషయం అర్థమైన తర్వాత పోకుండా ఉంటే కష్టమే, విషయం తెలపకుండా ఉంటే పోని. కానీ ఎప్పుడు అనుకుంటున్నారు వీళ్ళందరూ, అయ్యో జటాయు అలా చనిపోయాడు, సంపాతి ఇలా వెళ్ళిపోయాడు అంటే రామకార్యంలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇచ్చేసిన జటాయు మనకంటే గొప్పవాడు కదా అని అనుకుంటూ అందరూ అలాగే కూర్చునిపోయారు. కొంచెం సేపటి తర్వాత ఒక వానరుడు అన్నాడు, నేను వెళ్తానన్నాడు.
నేను వెళ్తానంటే వీళ్ళందరూ కూడా సంతోషించారు. వెళ్తానన్నవాడు ధైర్యం చూడండి. ఇది పని కాదు అన్నవాడు అసమర్థుడు, ఇది పని అవుతుంది అన్నవాడు సమర్థుడు. అవ్వడం అవ్వకపోవడం రెండవ భాగం, చేస్తానడం మొదటి భాగం. అనగానే కోతిని చూడండి. కోతులు ఎట్లా ఉంటాయి, వానర జాతి ఎట్లా ఉంటుంది అంటే ఒకటి ఎగిరితే ఇంకోటి కొంచెం ఎక్కువగా ఎగురుతుంది, ఒకటి ఎగిరితే ఇంకా కొంచెం ఎక్కువగా. అంటే సంతోషం వల్ల ఏమవుతుంది అంటే ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువగా ఎగిరి చూపిస్తారు. పిల్లలైతే ఏంది, వాళ్ళైతే ఏంది. అలా నేను అనగానే పక్కోడు అన్నాడు నేనన్నాడు, నేనని పక్కోడు నేనన్నాడు. అలా ఒకళ్ళు అనుకుంటుంటే ఆఖరికి అంగడున్నాడు, నేను ఖచ్చితంగా వెళ్ళగలుగుతాను, ఇది దాటి 100 యోజనములు నేను ఖచ్చితంగా వెళ్తున్నాడు. అందరు సంతోషించి చప్పట్లు కొట్టంగానే అప్పుడు అన్నాడు, వెళ్తావు సరే, వచ్చే ధైర్యం శక్తి ఉందా? మనిషికి వెళ్ళిపోతే సరిపోతుందా? రావడం వద్దా? ఎక్కడికైనా యాత్రకి వెళ్ళిపోవడమైనా రావడం వద్దా అని అనగానే మళ్ళీ అందరూ కూడా నిశ్చేస్తూ మళ్ళీ కూర్చొనిపోయారు. అంటే ఏది చేద్దామన్నా కార్యం పూర్తి అవ్వట్లేదు కాబట్టి ఆంజనేయ స్వామి ఒక దగ్గర అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా సమయం ఏమి విషయం తోచట్లేదు. ఇప్పుడు కూడా మీరు కూడా సమయం ఒకవేళ దొరికి ఏవి తోచకుండా ఉంటే రామనామ జపాన్ని చేస్తే ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఇది విశ్వాసంతో చేయవలసిన పని. గోళీ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుందని ఎంత విశ్వాసం ఉందో, రామనామ జపం వల్ల సమస్య తీరుతుందని అంతే విశ్వాసంతో చేయాలి. చాలామందికి దవాఖాన అలవాటైపోయి ఇవి పోకుండా పోయినాయి. అప్పట్లో రోగాలు లేవు, రోగాలున్న రామతీర్థము, రామజతము, తులసి దళము ఇవే ప్రసాదంగా తీసుకుంటే తగ్గిపోయాయి, చాలామంది తగ్గిపోయాయి. ఇప్పుడు లేవు. అప్పుడు అన్ని గోళీలు లేవు, ఇప్పుడే అన్ని గోళీలు వచ్చాయి. కాబట్టి ఈయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు జాంబవంతుడు ఈయన దగ్గరికి వచ్చాడు. చూడండి, అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని ఆశలు కోల్పోయిన తర్వాత వచ్చేది హనుమంతుడు. అంటే చేసేవాడికి ఆఖరి దాకా వస్తుంది, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. కాబట్టి అందుకనే ఎప్పుడైతే సముద్రమంథనం జరుగుతుందో, సముద్రమంథనం చేసేటప్పుడు రాక్షసులు దేవతలు ఆ యొక్క వాసుకనే పాముని మర్దనం చేస్తూ ఉంటే దాంట్లోంచి అన్ని విషయాలు వచ్చాయి. ఎన్నెన్ని గొప్ప విషయాలు వచ్చాయో అన్నెన్ని గొప్ప విషయాలు స్వర్గానికి, స్వామి దగ్గరికి, మహావిష్ణువు, మహాలక్ష్మి వచ్చింది, ఆ యొక్క వెంకటస్వామి వెళ్ళిపోయింది, అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. గద వచ్చింది, ఆయన తీసుకున్నాడు. ఐరావతం వచ్చింది, ఇంద్రుడు తీసుకున్నాడు. ఒక్కొక్కరు తీసుకున్నాడు. కానీ విషం వచ్చినప్పుడు ఎవరైనా ముందుకొచ్చారా? ఎవ్వరూ రాలేదు. ఆ విషయం తీసుకోవడానికి దేవాది దేవుడు మహాదేవుడు వచ్చాడు. మహాదేవుడి అవతారమే ఆంజనేయ స్వామి, 11వ అవతారం. సరేనా? గుర్తుపెట్టుకుని ఆంజనేయ స్వామి అవతారం మా శివుడి అవతారం. కాబట్టి ఇక్కడ శివుడి దగ్గరికి జాంబవంతుడు వచ్చి, అసలు ఇదంతా జరుగుతుంటే అలా మౌనంగా కూర్చున్నావేందయ్యా? అసలు నువ్వు చాలా శక్తిమంతుడు, చాలా గొప్పవాడివి. అసలు ఎన్నో కార్యాలు చిన్నప్పుడే నువ్వు చేసావు కాబట్టి నువ్వు ఈ కార్యం చేయగలుగుతావని చెప్తే అప్పుడు ఆయన నిలబడ్డాడు. మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తేజోమయంగా తీయాలి బయటకి. ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది. మనకు సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? గురువుగారి దగ్గరికి వెళ్తాం. గురువుగారి జరుగుతుందంటే ఆయన సమాధానం చెప్తాడు, మనలో శక్తి వస్తుంది. అంతే, మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసేవాడు గురువు. జాంబవంతుడు అందరికీ గురువే. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడట? వామన అవతారం దగ్గర నుంచి ఉన్నాడు, కృష్ణావతారం వరకు ఉన్నాడు. అంత గొప్పవాడు, అంత గుణమున్నవాడు, అంత జ్ఞానమున్నటువంటి వాడు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, చిన్నప్పుడే చాలా గొప్ప కార్యాలు చేశావు, నీకు తల్లి ఆశీర్వాదం ఉంది. అసలు నువ్వు పైనుంచి కింద పడ్డప్పుడు, సూర్యభగవాన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నీకు వజ్రాయుధం కింద పడ్డప్పుడు నీకు అందరూ దేవతలు వరమిచ్చారు, నువ్వు ఎగరగలవు, పని చేయగలవు అంటే ఆయన లేచి నిలబడ్డాడు. ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆత్మవిశ్వాసం వల్ల పనులు అవుతాయి. మనసు కోల్పోతే ఏ పని కాదు, చాలా సునాయాసంగా ఉన్న పని కూడా కాదు. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోయిన గురువు వల్ల ఆత్మవిశ్వాసం వస్తే ఎంత కార్యమైనా చేయవచ్చు. నిలబడ్డాడు. నిలబడితే తనకు తానుగానే పెద్దగా కనబడుతున్నాడు. తనకు తానే చాలా పెద్దగా, అంటే కార్యం చేయాలి అనుకున్నటువంటి విషయం వచ్చినప్పుడు మనం పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకుంటే మనమే కొత్తగా అనిపిస్తామా లేదా? కొత్త బట్టలు, అదే శరీరము, అదే బుద్ధి, అదే జ్ఞానం, కానీ కొత్త బట్టలు వేసుకోగానే మనం కొత్తగా ఉంటాం. కొత్తగా పెళ్లి కొడుకుని చూడండి, వాడి బట్టలు, షూజు, ఆ బండి పోతే రోడ్డు మీద, ఇప్పటిదాకా అసలు నిజం కామోలో లేనట్టే. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి బట్టలు ఆయన గుణాన్ని మార్చేస్తున్నాయి. కొత్త తరాన్ని లేపితే కొత్తగా ఉంటారు. కాబట్టి అలా కొత్తగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిలో పెద్దగా శక్తి వచ్చి నేను ఖచ్చితంగా ఈ సముద్రాన్ని దాటి వెళ్తానని అక్కడ సంకల్పం తీసుకొని అందరితో అంటున్నాడు, నేను వెళ్తాను సరే, నాకు
ఇక్కడ దాకా రాముడు ఏమన్నాడంటే ఒక కథ చెప్తాను, ఒక రాయి అంటే ఒక ఉంగరం ఇస్తాను, పెట్టుకోమన్నాడు. కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏంటంటే నాకు రాముల వారు ఒక చిన్న కథ చెప్పారు, నాకు రాయి ఇచ్చారు అంటే నా మీదనే ఆయనకు అంత నమ్మకం ఉంది. అందరూ ఏమనుకున్నారు ఇప్పటిదాకా? నా పని అనుకున్నారు. ఆంజనేయ స్వామి విశేషంగా ఎందుకు అనుకున్నాడు? నాకు ఒక రాయి ఉంది రాముడి దగ్గరది, నాకు ఒక కథ తెలుసు కాబట్టి నాతోనే పని అవుతుందని రామచంద్రుల వారు కూడా గుర్తుపట్టారు. కాబట్టి సంతోషంగా ఉండి ఇంకా కొంచెం బలాన్ని పెంచుకున్న తర్వాత ఆ శరీరము ఆ బలము రెండుటిని అలా పెడితే ఆ భూమిలోకి కాళ్ళు వెళ్ళిపోతాడు. అంటే అంత బరువుగా ఉన్నటువంటి శరీరం భూమి సహించకుండా ఉండడం. కాబట్టి ఆయన మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మహేంద్రగిరి పర్వతం నిలబడి అక్కడి నుంచి ఒక్క దూకి అక్కడికి వెళ్తానన్నాడు. వచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఎలా చెప్పాలో చెప్తానని చెప్పాడు. అలా వెళ్ళి ఒక్క దూకాడు. ఎలా దూకినాడంటే ఆ రెండు చేతులు వెనక భాగంలోకి వేశాడు, ముఖాన్ని ముందు భాగంలోకి వేశాడు, తోకని పై భాగంలోకి వేశాడు. అంటే ఆ వాతావరణం అంతటి కూడా తన చేతుల్లో పెట్టుకున్నాడు, తన అదుపులో పెట్టుకున్నాడు. అంటే పైనుంచి వెళ్తున్నప్పుడు గాలి ముందర వెళ్తుంటే ఆ గాలిని ఆపాలి. ఆ గాలిని ఆపాలంటే ఆయన వాయుదేవుడికే పుట్టి ఉండాలంటే అంటే వాయుపుత్ర హనుమంత అంటాం. అవునా? వెళ్ళాలి. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలకి ఇంకెవ్వరు లేరు. అక్కడ ఇప్పటిదాకా అందరూ ఉన్నారు, అందరు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంకా సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. అయితే ఆయన కేసరి నందనుడు. కేసరి అంటే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, ఆయనకు అంత జ్ఞానం ఉంది. అందుకని ఆయనకి ఏమంటాం మనం? కేసరి. ఆయనకు వాయుపుత్రుడు అనాలి, కేసరి నందనుడు అనాలి, తర్వాత అంజనీపుత్రుడు అనాలి, దాని తర్వాత శివాంశ అనాలి, ఎన్నో అనాలి. ఒక్క ఆంజనేయ స్వామి ఒక్కడు సాధారణ వ్యక్తి ఏం కాదు. కాబట్టి అంజనీపుత్రుడు అనాలి. కాబట్టి అంజనీడికి యథాయాం కల్పయంతే జ్ఞానస్వరూప. కేసరి యొక్క భార్య అంజనీదేవి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాడు. నాకు ఎక్కడైనా సమస్య వస్తే నాకు తండ్రి సహాయం చేస్తాడు, నాకు ఎక్కడైనా గాలిలో సమస్య వస్తే వాయుదేవుడు నాకు సహాయం చేస్తాడని ముందుకు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళంగానే కొంచెం దూరంలో వెళ్ళంగానే ఒక పెద్ద రాక్షసి ముందుకొచ్చింది. ఈ పేరు సురస. ఈ సురస నాగమాత జాతికి చెందిన విషయం. అయితే నాగమాత అనుకుంటుంది ఒకసారి, అసలు ఇతడు రామకార్యానికి వెళ్తున్నాడు కదా, రామకార్యంలో ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇప్పుడు సముద్ర భాగంలో ఉన్నంత వరకు మన భాగము, సముద్రం దాటిన తర్వాత శత్రు భాగము. మీరు ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. సముద్ర భాగము ఇక్కడ ఉన్నప్పుడు నీకు సమస్యకు పరిష్కారం తెలియవచ్చేమో. చూడండి, మనం అక్కడి నుంచి వస్తున్నప్పుడు మనం కామోలు దాటి ముందుకు వస్తున్నామంటే మన ఊరికి వస్తే మన వాళ్ళు ఎవరో వస్తారు నాకు సహాయం చేయడానికి. కానీ దాటేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఎవరు రారు. కాబట్టి ఇక్కడికి వస్తే మనకు ధైర్యం వస్తుంది. మన ఊరు వస్తే, మన గ్రామం వస్తే, మన వాళ్ళు వస్తే, మనం సమస్యలు ఉన్నప్పుడు మనవాడు ఎవరు కనబడ్డా మనకు ధైర్యం వస్తుంది. ఆహా, మా ఊరోడే మా మనసే. అలా దాటిపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? ఇవ్వరు. కాబట్టి ఆ సురస అనుకుంటుంది ఈయనకి ఇక్కడ పరీక్ష చేయాలి, ఇక్కడ పరీక్షలో ఆయన నెగ్గితే రామకార్యం పూర్ణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఏమంటుంది? సురస నాగమాత ఏమంటుంది? నేను నిన్ను చంపేస్తాను అంటుంది. ఆయన అన్నాడు, చంపేస్తాను అంటే నేను చావడానికి మాటలు కూడా ఎక్కడుంది? గాల్లోనే. అది వెళ్తూనే మాట్లాడుతున్నాడు. చంపేస్తాను అంటే చావడానికి నేను సిద్ధంగా లేను, నేను రామకార్యం మీదకి వెళ్తున్నాను కాబట్టి నేను చావను. అప్పుడు ఆమె అంది, నేను చాలా పెద్ద అవతారాన్ని ఎత్తి నిన్ను మింగేస్తాను అంది. ఎత్తమన్నాడు. ఎందుకు ఎత్తమన్నాడు? ఒక ధైర్యం. ఏమి ధైర్యం? రామకార్య ధైర్యము. మీకు గుర్తుపెట్టు, రాముడి పని చేతిలో ఉన్నప్పుడు మనకు ధైర్యం బాగా ఉంటుంది ఎప్పుడైనా. అందుకనే రామనామ జపం చేస్తూనే రామనామ జపం చేస్తూ ఉంటే ధైర్యం వస్తూ ఉంటుంది. ఇది అనుభవం ద్వారా మీకు వచ్చేంత మాకు రాదు, ఎందుకంటే మీరు దీక్షలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోతూనే ఉంటుంది. రామనామ జపము పెద్ద శక్తి, అంతకంటే గొప్ప శక్తి, పెద్ద శక్తి భూమి మీద లేదు. కాబట్టి అలా నేను రామభక్తుణ్ణి కాబట్టి నువ్వు ఎంత పెద్ద అవతారం ఎత్తుతావు ఎత్తు అని చెప్తే ఆమె చాలా పెద్ద అవతారం ఎత్తితే ఈయన ఏం చేశాడు? అంతకంటే పెద్ద అవతారం ఎత్తాడు. ఎందుకంటే రామభక్తుడు కాబట్టి. ఆమె అనుకుంటుంది ఈయన ఓడగొట్టాలి అంటే ఈయన మనసును ఓడేయాలి. మొదలు ఏం చేస్తారంటే, నీకు శక్తి ఉంది కానీ నీకు బుద్ధి లేదు అంటే మనిషి మానసికంగా ఓడిపోతాడు. నీకు శక్తి ఉంది కానీ నీకు బుద్ధి లేదు అంటే మానసికంగా ఓడిపోతాడు. మానసికంగా ఓడిపోయిన వ్యక్తి గెలిచే అవకాశం లేదు.
కాబట్టి మానసికంగా ఎప్పుడు ఓడిపోకూడదు. అలా ఆమె ఇంకా పెద్ద శరీరం చేస్తే ఈయన అంతకంటే పెద్ద శరీరం చేశాడు. చేసిన తర్వాత అంత పెద్ద శరీరం చేసింది కాబట్టి ఈయన ఏం చేశాడు, చాలా చిన్నగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఎత్తాడు. ఇది బుద్ధి. అందుకనే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. చిన్నగా వేసుకొని ఆమె నోట్లకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. వచ్చేస్తే ఇదిగో సురస, నువ్వు నన్ను మింగుతా అన్నావు, మింగావు. నా చాకచక్యంతో నేను బయటకు వచ్చాను, వదిలిపెట్టమన్నాడు. అంటే నువ్వు మింగుతా అన్నావు, నేను అవమానించలేదు. నువ్వు మింగేశావు, నేను చాకచక్యంతో బయటకు వచ్చాను, నన్ను వదిలిపెట్టమంటే సురస అంది, నువ్వు రామకార్యం కోసం వెళ్తున్నావు కాబట్టి నేను చిన్న పరీక్ష చేద్దామనే ఉద్దేశమే తప్ప ఇంకో ఉద్దేశం కాదు, తథాస్తు అంది. శక్తిని పెంచుకున్నాడంటే ఒక సమస్యకి నేను పరిష్కారం చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు సమస్య ఎలా వస్తుందో చెప్పగలుగుతామా? డ్రైవింగ్ మనం నేర్చుకుంటాం, కానీ నేర్చుకున్న డ్రైవింగ్ స్టీరింగ్ గేర్లు అన్నీ వచ్చు, కానీ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా? మనకు తెలియదు కదా. రోడ్డు మీద ఎక్కిన తర్వాత సమస్య వచ్చేది. ఆ కారు ఇలా వస్తుందో, ఈ బండి ఇలా వస్తుందో, ఈ పిల్ల ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఇంకా నా ఆశీర్వాదం వల్ల నీకు సమస్యలు పెద్దగా రాకుండా ఉండే అవకాశం ఉంది అని చెప్తే సరే అని చెప్పేసి మళ్ళా ముందుకు వెళ్ళాడు. అక్కడ లోపల పోయిన తర్వాత ఒక పెద్ద పర్వతం పైకి రావడం చూశాడు. సముద్రంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మనకు టైటానిక్ షిప్ గురించి మాత్రమే తెలుసు, కానీ అసలు సముద్రంలో బాగా విషయాలు ఉన్నాయి. ఒక పెద్ద పర్వతం వస్తుంది. ఆ పర్వతం పేరు మైనాక పర్వతము. అతడు ఆ స్వామిని చూసి, హనుమను చూసి ఒక్కసారి ఆయన నా తల మీద ఒక కాలు పెడితే నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే నేను రామకార్యంలో భాగం పంచుకున్న వాడిని అవుతాను అనుకుంటున్నాడు. రామకార్యంలో భాగం పంచుకోవడం కోసం తమ వంతు సహాయం అందరూ చేయాలి, ఆహుతి అందరూ ఇవ్వాలి. కాబట్టి ఆయన అనుకున్నాడు సేవ చేసుకుందామని ఆ హనుమంతుడిని పిలిచి, అలా ఒక్కసారి నా మీద నీ కాళ్ళు పెట్టి సేద తీర్చుకొని వెళ్ళవయ్యా, కొంచెం నీకు శ్రమ తగ్గుతుంది అంటే కాదు. రామకార్యంలో ఉన్న వాళ్ళకి శ్రమ ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు అందరూ కూడా. మనం చెప్పిన ప్రతి మాట పట్టుకుంటే మన జీవితంలో మనం అన్నీ కూడా గెలిచే అవకాశం ఉంది. రామకార్యం అంటే ఒక గొప్ప కార్యం. చాలామంది అంటారు, ఇప్పటిదాకా మా అమ్మాయి పెళ్ళి ఉండే ఒక్క క్షణం తిరగలేదు. అవునా? అంటే మీ అమ్మాయి కార్యం ఉంది కాబట్టి క్షణం తిరగలేకుండా మీరు తిరుక్కుంటూ పనులు చేసుకోవచ్చు. ఒక్కసారి పెళ్ళి అయిపోయిందా, అమ్మయ్య అనుకుంటామా లేదా? అలా. కానీ కార్యం అయిపోయిన తర్వాత అసలు ఏ రకమైనటువంటి అలసట ఉండకూడదు అని హనుమంతుడు వారు చెప్పి, నేను ఆగను, నేను ఆగినట్టుగానే అనుకో. ఒకవేళ నువ్వు రామభక్తుడివే అయితే, నాకు సహాయం చేసేవాడివైతే, నా వంతుగా నువ్వు కూడా రాముడికి నమస్కారం పెట్టు. ఒకవేళ నేను గెలిచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆగుతాను మాటిచ్చాడు. ఎవరికి? మైనాక పర్వతానికి. అంటే రామకార్యంలో ఇలా చెప్పుకుంటారు. ఆయన ఒకవేళ అలసిపోయి కూర్చుంటే నిద్రపోయేవాడేమో. బాగా గుర్తుపెట్టుకోండి, అలసిపోయిన వాడు కూర్చుంటే నిద్రపోతాడు. ఒక్క 10 నిమిషాలు ఆగుదాం అనుకుంటాడు, అరగంట అయిపోతుంది. కాబట్టి ఇలా చేయకూడదని మనకు అందుకనే ధర్మకార్యంలో, మంచి కార్యంలో, గొప్ప కార్యంలో అలసట ఉండకూడదని చెప్పడం కోసమే ఆయన అక్కడ ఆగకుండా వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక రాక్షసి అడ్డం వచ్చింది. ఈమె సింహిక రాక్షసి. సింహిక అంటే ఏం చేస్తుందంటే పైన వెళ్తున్నటువంటి విషయాన్ని లాక్కొని మింగేస్తుంది. ఎన్ని సమస్యలు చూడండి హనుమంతుల వారికి. ఈ సమస్యలు అన్నీ వస్తాయని తెలుసా ఆయనకి? తెలియదు. కానీ కార్యం రాముడిది కాబట్టి ఎప్పుడైనా రామకార్యంలో దృష్టిలో పెట్టుకుంటే సమస్యలు వస్తాయి, కానీ పరిష్కారం అయిపోతాయి. సమస్యలు రాకుండా ఉండవు. ఋషులకి, మునులకి, యోగులకి, రాజులకి, సాధారణ వ్యక్తికి అందరికి కూడా సమస్యలు వస్తాయి. కానీ రామజపం, రామనామం వల్ల పరిష్కారం అవుతాయి. రాయి పడ్డమే, కానీ రాయి పడకుండా రామజపం వల్ల విట్క పడుతుంది, దూది పడుతుంది. పడ్డం ఆగదు. పడడము ఎప్పుడు ఎక్కడా ఆగదు. అలా ఆ యొక్క సింహికను చూశాడు. చూస్తే ఆమె లాక్కుంటుంది. అక్కడ సముద్ర గర్భంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ చూపిస్తారు, అదంతా అబద్ధం ఉంటుంది తెలియదు. కానీ ఇప్పుడు అసలు అక్కడ సేతువే లేదంటున్నారు, రాముడే కట్టింది కాదంటున్నారు. ఇంకా చాలామంది చాలా విషయాలు అంటూ ఉంటారు. రామభక్తులం అందరం కలిసి రామనామ జపం చేసుకుంటూ విషయాన్ని పెంచుకుంటూ పోవాలి తప్ప అనుమానాన్ని పెంచుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళకూడదు. వాళ్ళేం చెప్పింది సత్యం కాదు, మనం చెప్పింది సత్యం, మన ధర్మం చెప్పింది సత్యం, మన సనాతన ధర్మం చెప్పింది సత్యం. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సింహిక లాక్కుంటుంటే ఆంజనేయ స్వామి అన్నాడు, నన్ను లాగకు, నేను ఒక్కసారి కిందికి వస్తే చూడండి, భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి గాలి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న గాలి ఇక్కడ ఉండదు. ఎప్పుడు కూడా మీ భూమి
నీళ్ళలో కూడా చూడండి, ఇక్కడున్న చల్లదనం ఇక్కడ ఉండదు, ఇంకా లోపలికి పోతే చల్లదనం వేరు, ఇంకా లోపలికి పోతే నీళ్లు వేడిగా ఉంటాయి. అంటే దాని వాతావరణాన్ని బట్టి ఉంటాయి. అలా నన్ను లాగితే నేను మళ్ళీ కిందికి వస్తే అంత బాగా పైకి ఎత్తలేను. నేను రామకార్యం కోసమే. నీకు రాముడు అంటే తెలుసా అన్నాడు. అందరికీ రాముడు తెలవాలని నియమం ఏమీ లేదు, సరేనా? అందరూ భక్తులు అవ్వాలని నియమం ఏమీ లేదు, అందరూ పోలీసులు అవ్వాలని నియమం లేదు. దొంగలు ఉంటేనే పోలీసులకు గౌరవం కదా, దుర్మార్గులు ఉంటేనే మంచి వాళ్ళకి గౌరవం. కాబట్టి అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. కానీ వాళ్ళ అందరినీ కూడా ఒకే రకంగా మార్చే ప్రయత్నం మాత్రం ఎప్పుడు మనం చేస్తూనే ఉండాలి. దుర్మార్గుల్ని అలా వదిలిపెట్టకూడదు. అలా పెడుతూ ఉంటే అందరూ దుర్మార్గులే అవుతారు. అందుకనే సత్సంగం చేయమన్నారు. సత్సంగం చేస్తే అందరూ మంచివాళ్ళు మెల్లమెల్లగా అయ్యే అవకాశం ఉంది. అలా ఆ సింహిక లాగుతుంటే ఆయన కోపంకి వచ్చి నేను ఒక్కసారి కిందికి వస్తే మళ్ళీ నిన్ను చీల్చేస్తానని చెప్పిన ఆయన వెళ్ళలేదు. కాబట్టి హనుమంతుడు వారు పూర్తిగా కిందికి వచ్చి ఆ సింహికను తన గోళ్లతో చీల్చేసి పైకి వెళ్ళిపోయారు. అంటే కోపంతో ఉన్నటువంటి విషయం చెప్పినా అర్థం కాకుండా ఉంటే మృత్యువు. ఇక్కడ స్త్రీయా పురుషుడా రాక్షసుడా అన్న విషయం చేయలేదు. రామకార్యంలో అడ్డం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చంపవచ్చు, అది ధర్మకార్యం. రాముడు మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకుని మళ్ళా చాలామంది సినిమాలు చూసి విచిత్రమైన రామాయణాన్ని కనుక్కొని విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. రాముడు సీతామాతను కాపాడడం కోసమే రామావతారం తీసుకోలేదు. రాముడు చేసింది ధర్మ కళ్యాణము, లోక కళ్యాణము, ధర్మపరాయణము. కాబట్టి ఆయన చాలామంది రాక్షసులను చంపాడు. ఒక సీతామాత పోయింది కాబట్టి రాముని చంపడం కోసం ఎంత జరగట్లేదు. ఇతని తర్వాత ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు అవ్వాలి కాబట్టి ఆయనకు అందరం సహాయం చేయాలి. కాబట్టి ఇలా ఆయన రామకార్యంలో అడ్డం వచ్చిన ఆ సింహికని చంపేశాడు. స్త్రీ అన్న విషయం కూడా చూడకుండా వెళ్ళాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ దూరంలో సువర్ణ లంక కనబడుతుంది. ఆ లంకను చూసిన తర్వాత ఆయన ఎంతో సంతోషించాడు. ఇంకా సీతామాత కనబడలేదు. వెళ్ళి చూస్తే కొంచెం దూరంలో సముద్రం దాటాడు. కింద నిలబడ్డాడు, చూస్తున్నాడు, లంక కనబడుతుంది. అక్కడి దాకా వెళ్ళామనుకున్నాడు. కానీ ఇప్పుడంతా దినంలో ఉంది. అంటే ఉదయం 10 గంటలకు అట్లా చేరుకున్నాడు. సాయంత్రం వరకు మెల్లమెల్లగా చేరుకుంటే నన్ను ఎవరు చూడరు, వెళ్ళిపోవచ్చు లోపలికి ఉద్దేశంతో కొంచెం మెల్లగా ఎంత మెల్లగా వెళ్తాం ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత మెల్లగా వెళ్తామో అన్ని కొత్తగా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడెక్కడ మన పరుగు పెంచాలో ఎక్కడ తగ్గించాలో హనుమంతుడికి బాగా తెలుసు. ఆలయానికి వచ్చేటప్పుడు చాలా గబగబా వచ్చి ఆలయంలో వచ్చిన తర్వాత ప్రదర్శన వేస్తున్నప్పుడు మెల్లమెల్లగా వేయాలి. చాలామంది జపమాలలు పట్టుకొని టక తిరిగేసి వెళ్ళిపోతున్నారు. ప్రదక్షిణ అంటే ఏమిటో అలా చేస్తే ఉపయోగం లేదు అసలు. చాలామంది అలా తిరిగేస్తున్నారు. ప్రదక్షిణం పదే అన్నారు. మెల్లమెల్లగా తిరగాలి. మెల్లమెల్లగా తిరిగితే రాముడిలో ఉన్నటువంటి చక్రం ఉంటుంది కింద. ఆ అస్త్రం వల్ల, ఆ చక్రం వల్ల, యంత్రం వల్ల మనకి ఎన్నో గుణాలు మన శరీరంలోకి వస్తాయి. కాబట్టి ప్రదక్షిణలు వేయాలి. ఆ ప్రదక్షిణలు వేసిన తర్వాత ఆ శక్తిని సహించే శక్తి మనకు ఉండదు. కాబట్టి మానవ శరీరానికి కొంచెం తీర్థం తీసుకోవాలి. ఆ తీర్థం తీసుకున్న తర్వాత అది జీర్ణించే శక్తి మనకు రావాలి. కాబట్టి కొంచెం సేపు కూర్చోవాలి. కూర్చున్నాక అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం దేహిమే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అన్న శ్లోకాన్ని చెప్పి వెళ్ళిపోవాలి. పరమాత్మ దేహిమే తవ సాన్నిధ్యం, నీ సాన్నిధ్యం నాకు కల్పించు అంటే అనాయాసైన మరణం. నేను ఇలా కూర్చున్నప్పుడు రామనామ చేసుకుంటూనే స్వర్గానికి రావాలి. రామా అలా అడుక్కోవాలి మన రాముడికి. నీ బట్టలు వేరే వాళ్ళు మార్చకూడదు, నీకు మందులు వేరే వాళ్ళు వేయకూడదు, నువ్వు అనాయస్థితి ఉండకూడదు, నేను ఎవరు చూసి జాలి పడకూడదు, నన్నలా ఎవరు పడకూడదు. కాబట్టి పరమాత్మ తొందరగా నీ దగ్గరికి శరీరంతో తీసుకువెళ్ళని చెప్పాలి. అది అక్కడ చెప్పి మంత్రం చెప్పాలి. ఇదంతా జరగాలి. అలాంతా జరిగితేనే అది దర్శనం అవుతుంది, లేకపోతే దర్శనం కాదు. అందుకనే పోయేటప్పుడు అక్కడ రాస్తారు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని రాస్తారు. మళ్ళీ దర్శనం చేయాలంటే ఇన్ని గుణాలు నీలో ఉండాలి. స్నానం చేసి బొట్టు పెట్టుకొని వస్తేనే కాదు, ఇది శరీర ధర్మం. కానీ ఆలయ ధర్మం వద్దా? మనం స్నానం చేయకుండా గుళ్ళోకి వస్తామా? బొట్టు పెట్టుకోకుండా గుళ్ళోకి వస్తామా? రాము. అలా శరీర ధర్మాన్ని పాటిస్తున్నామే, మరి ఆలయ ధర్మం వద్దా? ఆలయంలో ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రదక్షిణ వేయాలి, ఎలా తీర్థం తీసుకోవాలి, ఎలా హారతి తీసుకోవాలి, నియమం వద్దా? రాముడు ఒప్పుకుంటాడా? నీ శరీరానికి నువ్వు స్నానం చేసి వస్తే సరిపోతుందా? అలా కాదు. అలా అని ఆయన మెల్లగా పోతున్నాడు. వినపడుతుందా? ఆయన మెల్లగా వెళ్తున్నాడు. మెల్లగా వెళ్తున్నప్పుడు ఆయనకి అన్నీ కూడా దృష్టాంతం అంటే అనుకుంటున్నాడు. ఆహా,
ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు ఎవరు కలవకుండా ఉంటే ఎలా, ఎవరైనా కలిస్తే ఎలా, ఇన్ని అనుకుంటున్నాడు. ఇది మెల్లగా మెల్లగా వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ధ్యానం. అలా వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక లంక కనబడుతుంది. లంక చాలా పైన పెద్ద ఎత్తులో బంగారంతో విశాలంగా తయారు చేయబడిన లంక. ఇది స్వర్ణలంక. ఇది ఒకప్పుడు ఆ యొక్క విశ్వకర్మ బ్రహ్మదేవుడికి ఇస్తే, ఆ బ్రహ్మదేవుడు కుబేరుడు చాలా గొప్పవాడు కాబట్టి కుబేరుడు ఉత్తరాధిపతి కుబేరుడు, ఆ కుబేరుడికి ఇచ్చేశాడు. కుబేరుడికి ఇస్తే కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నాడు రావణుడు. ఆ రావణుడి స్వంత ఆస్తి కాదు లంక, గుర్తుపెట్టుకోండి. స్వంతంగా మనది కానటువంటిది వేరే వాళ్ళ దగ్గర లాక్కున్నది ఎప్పటికైనా అగ్నిపాలే. మీరు నా మాట వింటున్నారా? అసలు వినట్లేదు. మనది కానప్పుడు వేరే వాళ్ళ దగ్గర లాక్కున్నప్పుడు అది ఎప్పటికైనా అగ్నిపాలే. కాబట్టి ఇప్పుడు ఎవరు అగ్నిపాలు చేయడానికి వస్తున్నాడు? ఆంజనేయ స్వామి వస్తున్నాడు. అందుకనే వేరే వాళ్ళది లాక్కొని నాదనుకోకూడదు. అబా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఎలా వెళ్తే బాగుంటుందంటే అక్కడే ఒక పెద్ద రాక్షసి ముందుకొచ్చి నిలబడింది. ఆమె పేరు లంకిని. ఈమె లంకిని చాలా సాధ్వికురాలు. కానీ రామాలయంలో ఉన్న వాళ్ళ మనం అందరం కూడా రామభక్తులనే, అవునా? రామాయణం ఉన్నవాళ్ళు అందరూ రామభక్తులే. అయితే ఎవరు గొప్ప భక్తుడు, ఎవరు మంచి భక్తుడు, ఎవరు నీచ భక్తుడు ఎవరు నిర్ణయిస్తాడు? రామచంద్ర ప్రభు. నేను అనలేను ఈసారి మంచి భక్తి చేయట్లేదని చెప్పడం కుదరదు, ఈ అమ్మకి అసలు భక్తి అని చెప్పడం కుదరదు. ఆలయంలో వచ్చానా భక్తులందరికీ విజ్ఞప్తి ఏమంటాం? మీ చెప్పులు మీ స్థలంలో ఉంచుకోండి, నీళ్ళ గ్లాసులు ఎత్తుకొని పోకండి, చెప్పులు దారిలో పెట్టండి. ఎవరు చెప్తామండి? భక్తులకి. ఆలయంలో వచ్చామా భక్తులమే. కాబట్టి అలా ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆమె రాక్షస స్థానంలో ఉంది కాబట్టి లంకని రాక్షసిలాగా ఉంది. భక్తురాలు కాబట్టి రాజభక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రావణుడు ఈమెని లంకా ద్వారం మీద నిలబెట్టాడు. ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి పనులుంటాయి. అలా లంకా ద్వారం మీద నిలబెట్టాడు. లంక నిలబడింది. ఆంజనేయ స్వామిని చూసింది. చూడంగానే ఎవరయ్యా ప్రశ్న వేసింది. ప్రశ్న వేస్తే ఈయనన్నాడు, నేను కొత్తవాణ్ణి. ఈ విషయం చూసి అలా సముద్రం నుంచి వెళ్తుంటే ఈ కొత్త విషయాన్ని చూసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వచ్చానని చెప్పాడు. నమ్ముతుందా ఆమె? ద్వారపాలకు నమ్ముతారా? అలా నమ్మరు. నమ్మక ఆమె ఏమంటుందంటే, నేను దొంగలకి లోపలికి రానివ్వను. బాట బాగా వినండి. నేను దొంగలకి లోపలికి రానివ్వను. నువ్వు కొత్తవాడి ఉంటున్నావు కాబట్టి వచ్చిన వాడు దొంగతనం చేసుకొని పోతావు కదా, కాబట్టి నేను దొంగలకి లోపలికి రానివ్వను అంటే అప్పుడు హనుమంతుడు అన్నాడు, అసలు ఎక్కడైతే కాపలా కాస్తున్నావో అక్కడ లోపల దొంగే ఉన్నాడు. ఏమన్నాడు? అక్కడ లోపల దొంగే ఉన్నాడు. రావణుడు అనే దొంగ లోపలున్నాడు. రాముడు లేనప్పుడు సీతను ఎత్తుకపోయాడు. ఎవరు దొంగ? ఎవరికి కాపలా కాస్తున్నావు నువ్వు? లోపల ఉన్న వాళ్ళని కాపలా కాస్తున్నావా, బయట వచ్చిన వాళ్ళని కాపలా కాస్తున్నావా? కాబట్టి లోపల దొంగ ఉన్నాడు అంటే అప్పుడు ఆమె కొంచెం సేపటి కోసం భయపడిపోయింది. అవును, సీతను ఎత్తుకొచ్చిన విషయం అందరికీ అర్థమైంది కదా. లంకలో అందరికీ తెలుసు సీతను ఎత్తుకొచ్చాడని. ఎలా ఎత్తుకొచ్చాడు? బ్రాహ్మణ దేశంలో వెళ్ళి ఎత్తుకొచ్చాడు. అప్పుడు రాముడు లేడు, అందరికి తెలుసు ఈ మాట. అందుకనే మాట వల్ల ఎన్ని విషయాలు మారిపోతాయి చూడండి. అప్పుడే ఆమె భయపడిపోయి అంత పెద్ద ఆకారాన్ని చిన్నగా చేసేసింది. చేసి, ఏమిటయ్యా ఏది ఏమైనా నేను లోపలికి పోనివ్వడం కుదరదు, ఎందుకంటే నేను ద్వారపాలకుని కాబట్టి, పాలకురాలిని కాబట్టి నా పని నేను చేయాలి, కాబట్టి నిన్ను తోసేస్తున్నాను అని తోసేసే ప్రయత్నం చేస్తే ఆంజనేయ స్వామి ఎడమ చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రశ్న వస్తుంది, స్త్రీని కొట్టవచ్చా? ధర్మకార్యంలో అడ్డం రాకూడదు, ఎవరినైనా చేయవచ్చు. కాబట్టి ఒక్క దెబ్బ ఎడమ చేత్తో కొట్టే కింద పడిపోయిందమ్మా. అంత పెద్ద లంకిని పడిపోయింది. ఎందుకు? అధర్మం ఎప్పుడు కూడా ధర్మం ముందర నిలబడదు. ఒక్కొక్క మాట రాసుకొని పెట్టుకోండి. ఎంత పెద్ద రాక్షసి అయినా, ఎంత పెద్ద రావణ లంకకి ద్వారపాలకులైనా కానీ ధర్మం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి, అధర్మం చేస్తున్నది లంకిని. కాబట్టి ఎడమ చేతితో కొట్టే కింద పడిపోయింది. కింద పడిపోతే ఇంకా ఆమెకి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడైతే నీకు వరప్రసాదం ఇస్తున్నానో ఒక వానరుడి చేత నీకు దెబ్బ పడి నువ్వు కింద పడిపోతే ఆ రోజు నుంచి రావణుడి యొక్క స్థితి కిందికి వస్తుంది, ఓడిపోతాడు అని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి హనుమా ఇంకా నువ్వు లోపలికి వెళ్ళవచ్చు అని చెప్పింది.
ఈమెను పక్కన పెట్టేశాడు. హనుమ లోపలికి వెళ్ళాడు కానీ లోపల ఎక్కడికి వెళ్తే మనకు సీత కనబడే అవకాశం ఉందని ఒక చెట్టు మీద కూర్చున్నాడు. అక్కడికే మెల్లగా వెళ్తే సాయంత్రం అయిపోయింది కాబట్టి చెట్టు మీద కూర్చున్నాడు, చూస్తున్నాడు. మీరు ఇంతకు ముందు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కామల్లో కూడా ఉండేది నాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఒకప్పుడు మనం అందరం కూడా ఆంజనేయ స్వామి ఆలయం ఒక ఉంటుంది కదా జగల, అక్కడ కూర్చుంటారు. అందరూ కూర్చొని మధ్యాహ్నం పూట ఎవరైనా వచ్చి మా ఇంటికి భోజనాలు రండి అని పిలుస్తారేమోనని అతిథి అక్కడ కూర్చొని ఉంటారు. ఎక్కడ? ఆంజనేయ స్వామి యొక్క గుడి దగ్గర. ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ గద్దె మీద కూర్చుంటాడు కొత్త వ్యక్తి. ఎందుకు కూర్చుంటాడు అంటే ఎవరైనా ఈ ఊర్లోంచి వచ్చి కొత్తగా ఉన్నావయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అని చెప్తాడేమో అనే ఉద్దేశంతో కూర్చుంటాడు. అప్పుడు అలా జరిగేది. వెళ్ళి ఆయన్ని పిలుచుకొచ్చి అతిథి సత్కారం చేసి భోజనం పెట్టి పంపించేది. ఆ రోజులు పోయి కొన్ని రోజుల తర్వాత ఎలా వచ్చిందంటే ఇంకా ఇంటి దగ్గరే ఎదురు చూసుకుంటూ కూర్చుంటాడు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చూసి పిలిచి, ఏమయ్యా కొత్త ఊరా మీది, 12 గంటల 1 గంట అయింది, భోజనం చేస్తారా రండి అని అతిథి సత్కారం చేసి ఇంట్లోకి పిలిచి భోజనం చేసి పంపించేవాళ్ళు. కొంతకాలం పోయింది. ఇప్పుడు కొత్త కాలం ఎలా వచ్చింది? గేటు మీదనే రాసి పెడతారు, కుక్క ఉంది జాగ్రత్త, లోపలికి రాకండి. మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నన్ను అడిగి రావాలి, ఫోన్ చేసి రావాలి. అవునా? ఎలాంటి స్థితి ఎలాంటి దాకా వచ్చింది? అలా వస్తుంది. ఏమిటి కారణం? సమయం అనుకూలంగా లేకపోతే ఇలా జరుగుతుంది. కాబట్టి ఈయన అక్కడ కూర్చుని అనుకుంటున్నాడు, ఎవరి ఇంటికి వెళ్తే మనకు ఆదరం సత్కారం దొరికి మనకు సీతామాత దొరుకుతుందో చూస్తుంటే ఎక్కడ కూడా అక్కడ మంచి విషయం కనబడట్లేదు. అంతా అపశకునమే. కొంచెం దూరంలో ఒక ఇంట్లోంచి పైనుంచి రామనామ శబ్దం యొక్క ఆ తరంగాలు, అంటే అది శబ్దం కాదు, శబ్ద తరంగాలు మెల్లగా వినబడితే ఇప్పుడు చూస్తున్నా ఇక్కడెక్కడో రామభక్తుడు కూడా ఉన్నాడు. మనకి ఏం కావాలో అన్న విషయం మనకు దొరికిన కొంచెం సమయం పడుతుంది. చాలామందికి సిగరెట్ అలవాటు ఉంటుంది, బీడీ అలవాటు ఉంటుంది, తంబాకు అలవాటు ఉంటుంది, సినిమా అలవాటు ఉంటుంది. ఎవరికి వారు వాళ్ళని వెతుక్కుంటారు. కొత్త ఊరికి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చుని బస్సులో కూడా గుర్తుపెట్టుకుంటాడు, ఆయన తీసుకుంటున్నాడా మన సిగరెట్, ఈయన తీసుకుంటున్నాడా, తీసుకొని తాగుతాడు. ఏమిటది? వాళ్ళకి బహుప్రేమ అంటే భోజనం మీద కానీ వస్తువు మీద ప్రేమ. వాడికి తెలుసు ఇది ఒకవేళ ఆయన తినకుండా ఉంటే ఆయన ఉండలేడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఇస్తాడు, ఈయన దగ్గర ఆయన ఇస్తాడు. అలా ఆంజనేయ స్వామికి కావాల్సిన ఏమిటి? రామ ప్రభు యొక్క భక్తి నామము. అలా చూస్తే అక్కడెక్కడో విభీషణుడి దగ్గర ఈ యొక్క విషయం కనబడుతుంది. ఈయన ఏం చేశాడు? రాత్రి కొంచెం సేపు ఆగిన తర్వాత తెల్లవారు బ్రాహ్మీ ముహూర్తంలో, గుర్తుపెట్టుకోండి, ఆ చెట్టు నుంచి కిందికి వెళ్ళి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కొక్క వేరే ఇంటికి పిలవకుండా వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఒకటే మాట, మళ్ళీ రామకార్యం కాబట్టి వెళ్తున్నాడు. రాత్రిపూట అందరి ఇళ్లలో వెళ్ళాడు. ఎక్కడ కూడా సీతామాత కనబడలేదు. ఆఖరికి రావణుడి యొక్క అంతఃపురంలో వెళ్తే అక్కడ అందరూ కూడా స్త్రీలు బీభత్సంగా పడుకొని ఉన్నారు. ఒక గద్దె మీద, ఒక పెద్ద బెంచ్ మీద అక్కడ ఒక స్త్రీ పడుకొని ఉంటే ఆమె అందాన్ని చూసే ఈమె సీతామాత అనుకొని దగ్గరికి వెళ్ళి పిలిచే ప్రయత్నం చేస్తే ఆమె ముఖం చూపిస్తే ఆమె సీతామాత కాదని తెలుసుకుని. ఎందుకంటే ఆమె ముఖం చాలా తేజోమయంగా ఉండి ఆమె దగ్గర నగలు బాగా ఉండి ఆమె ప్రశాంతంగా పడుకుంది. కాబట్టి భర్తను వదిలిపెట్టిన స్త్రీ ప్రశాంతంగా పడుకోదు, కాబట్టి నగలు వేసుకోదు, కాబట్టి ముఖం మీద కల ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈమె కాదని నిర్ణయించుకొని ఆమె మండుదని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే రావణుడి దగ్గరికి కూడా ఆయన వెళ్ళాడు. అందరిని చూశాడు, ఎక్కడ దొరకలేదు. సీతామాత ఎక్కడ దొరకలేదు. అన్ని ఇళ్ళు చూశాడు. మళ్ళీ అలసిపోయి అదే ఉదయం సూర్యోదయ సమయంలో మళ్ళీ అక్కడికి వచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఒక విభీషణ ఇల్లు మాత్రం కనబడింది, కానీ అక్కడికి మాత్రం వెళ్ళలేదు. వెళ్ళక మళ్ళీ సూర్యోదయ సమయంలో అదే దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. గోడ మీద కూర్చుంటే కొంచెం దూరంలో ఒక వాటిక, ఒక వనం కనబడింది. అన్ని తిరిగి వచ్చాను కానీ ఈ వనంలోకి వెళ్ళలేదని ఆ ఉదయం పూట సూర్యుడికి, ఈయనకి, ఆ యొక్క శక్తికి, తేజంకి ఉదయం పూట వచ్చే గాలి, ఉదయం పూట వచ్చేటువంటి సూర్యరశ్మి మనం ఎప్పుడు కూడా స్వీకరించాలి. అవునా? చాలామంది ఇప్పుడు వాకింగ్ పేరుతో చేస్తున్నారు. కాదు, భగవంతుడి యొక్క నామస్మరణతో చేయాలి. ఇంతకుముందు చాలామంది
ప్రభాత్ ఫేరి అని చేసేవాళ్ళు. స్వాధ్యాయకి కానీ రామనామం కానీ ఇంకో విషయానికి కానీ ఉదయం పూట 5 గంటల కంటే ముందు ప్రభాత్ ఫేరి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంట వీధుల్లో మొత్తం తిరిగేది. ఇప్పుడు అది లేదు, ఎక్కడ కూడా లేదు. స్వాధ్యాయ వాళ్ళు కొంచెం చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. దీనికి దిండి అని, ప్రభాత్ ఫేరి అని, స్వాధ్యాయ అని ఇక్కడ ఎన్నో పేర్లు ఉన్నాయి. అలాంటిది ఈయన సూర్యోదయం వస్తున్న సమయంలో ఆ చల్ల గాలిలో సూర్యరశ్మిలో అక్కడికి వెళ్ళాడు, అశోకవాటికి వెళ్ళాడు. ఇక్కడ దాకా మనం వెళ్ళలేదు. ఇక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ దూరంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ముఖంలో వర్చస్సు ఉంది కానీ ఆమెకు బట్టలు మాలిన్యం ఉన్నాయి, నగలు లేవు, ఎక్కడో కొంచెం దీనంగా ఉంది. ఖచ్చితంగా ఈమె సీతామాత అనుకుని దగ్గరగా వెళ్ళి ఒక చెట్టు మీద చిన్న పిల్లవాడి అంటే బాలరూపము, అందుకనే బాలరూపము హనుమంతుడికి ఉంది. హనుమంతుడికి వీరము, బాలము, యౌద్ధము, కరణము ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఆయన ఎలాగైనా ఉండవచ్చట. అందుకనే బాలరూపంలో ఆ యొక్క ఆంజనేయ స్వామి చెట్టు మీద కూర్చున్నాడు, చూస్తున్నాడు. వెళ్ళి మాట్లాడదామా వద్దా? అక్కడ చాలామంది రాక్షసులు ఉన్నారు. దాంట్లో అందరూ కూడా రాక్షసులు ఒక్కళ్ళ కంటే ఒక్కళ్ళు విచిత్రంగా ఉన్నారు. కాబట్టి అక్కడ త్రిజట అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి విభీషణ్ యొక్క కూతురు కాబట్టి ఆమె కొంచెం జ్ఞానము బుద్ధి ఉంది. కాబట్టి స్త్రీల పట్ల ఎలా వ్యవహారం చేయాలో అని చెప్పి ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఒకవేళ నచ్చ చెప్పి సీతామాతకి ఆ రావణికి పట్టరాని అవుమని నచ్చ చెప్తుందేమో ఉద్దేశంతో విభీషణ్ యొక్క బిడ్డని అక్కడ త్రిజటని పెట్టాడు రావణుడు. కానీ ఆమెకి స్త్రీ పట్ల మంచి గౌరవం ఉంది కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ఆమెతో అసత్యం పలకలేదు, తప్పు మాట మాట్లాడలేదు, ఎప్పుడు కూడా రక్షణలాగా ఉంది. అలా ఉండి ఆమె ఒకదాన్ని చూసుకున్నాడు. ఆంజనేయ స్వామి పైన ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత ఉదయం లేవగానే రావణాసురుడు అక్కడికి వచ్చాడు. రావణుడికి ఎప్పుడు కూడా ఒక స్థితి ఏంటంటే ఎప్పుడు కూడా స్త్రీని పట్టుకోవాలి, స్త్రీని పట్టుకోవాలి, స్త్రీని పట్టుకోవాలి, స్త్రీని అందుకనే ఒక భాగం చూడకూడదు. చాలామంది 2 భాగాలు చూస్తారు. ఇప్పుడు కూడా లంకలో రావణుని పూజ చేస్తారని చెప్తారు, రావణుడు కూడా దేవుడు అని చెప్తారు. రావణుడు శివభక్తుడు కాబట్టి చాలా గొప్ప. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చెప్పినా సీతామాతని శక్తిని ఎత్తుకుపోయిన తర్వాత ఆయన తప్పుడు వ్యక్తే. ఆఫీస్లో 10 సంవత్సరాలు బాగా పనిచేసి 11వ సంవత్సరం 10 రూపాయలు దొంగతనం చేస్తే నువ్వు దొంగవే. 10 సంవత్సరాలు బాగా పనిచేసావు కాబట్టి నీ దొంగ అనడం కుదరదంటే కాదు, దొంగే. 10 సంవత్సరాల తర్వాత చేసినా దొంగతనే. కాబట్టి అలాంటిది రావణుణ్ణి అందరూ చూసి భయపడిపోయి పక్కకు జరుగుతున్నారు. నాకు సీత కావాలి, సీత కావాలి, సీత కావాలి. మళ్ళీ దగ్గరికి వచ్చాడు. వచ్చి సీత ఇప్పుడైనా ఒప్పుకో, నీకు అంతఃపురంలో పెట్టి ఎప్పుడు కూడా అలా చేయలేదు కాబట్టి అలా నాతో మాట్లాడు, నా దగ్గరికి రా. నేను కావాలంటే మందోదరిని తీసేస్తాను నా రాజ్యంలోంచి, మండోదరిని పంపించేసి నిన్నే పట్టరాని చేస్తాను, రా అంటే రానని చెప్పింది. ఒక గరకపోతని అడ్డంగా పెట్టుకుని మాట్లాడి రానని చెప్తే బాగా కోపానికి వచ్చి ఇంకా 2 మాసాలు ఒకవేళ ఇంకా ఒప్పుకోకుండా ఉంటే ఈమెని ముక్కలుగా రాసి అందరూ కూడా భోజనం చేసి ఆదేశం చెప్పి వెళ్ళిపోయారు. సీతామాతని ముక్కలు చేసి వండించి రాక్షసునికి భోజనంగా పెట్టండి అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతే పైన ఉన్నటువంటి ఆ యొక్క బాల ఆంజనేయ స్వామికి విపరీతం కోపం వచ్చి అప్పుడే దూకి ఆ రావణ్ణి చంపేద్దామా అన్నంత కోపం వచ్చింది. కానీ ఇక్కడ రామాజ్ఞ లేదు కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఎప్పుడైతే రావణుడు వెళ్ళిపోయాడో అప్పుడు మెల్లగా ఆంజనేయ స్వామి కిందికి వచ్చి నమస్కారం చేశాడు. ఎందుకు నమస్కారం చేశాడంటే ఇప్పటిదాకా సీత అంటే ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు రావణుడు అలా మాట్లాడు కాబట్టి ఈమె సీత నిర్ధారణ చేసుకొని వచ్చి నమస్కారం పెట్టి, అమ్మా నేను హనుమంతుణ్ణి, నేను రామదూతను, నేను నీకోసమే వచ్చాను అంటే సీతామాత ఒప్పుకోలేదు. ఎలా ఒప్పుకోవాలి? ఇదంతా మాయానగరం, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది కాబట్టి నువ్వు కూడా మాయావే అని అవమానించింది. చూడండి, అవమానము అంటే తనకు తాను కాపాడడం కోసం ఒకవేళ స్త్రీ ఎవరినైనా చంపేస్తే కూడా ఆత్మరక్షణ కిందికి వస్తుంది తప్ప ఆమెకు శిక్ష ఉండదని శాస్త్రము చెప్పింది. చట్టం ఇప్పుడు ఏం చెప్తుందో మనకు తెలియదు. ఆత్మరక్షణ తనకు తాను ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి అర్పితం అయిపోవడం కంటే ముందు ఒకవేళ వాడిని చంపేస్తే దోషము కాదట. కాబట్టి ఆమె నమ్మకపోగా అవమానిస్తే మనం చెప్పుకున్నాం బుద్ధిమతాం వరిష్టం అనుకున్నాం. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయనకి చాలా బుద్ధి ఉంది కాబట్టి తల వంచి నమస్కరించి, అమ్మా నన్ను గుర్తుపట్టకపోవడం మీ సహజమే, కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. నా దగ్గర
అసలు రాముడి గురించి గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. రాముడు ఎలా ఉంటాడో చెప్పవచ్చు. రాముడి దగ్గర ఉన్నటువంటి ఉంగరం నువ్వు గుర్తుపట్టే విషయం నా దగ్గర ఉంది అంటే ఏ విషయాన్ని కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు సీతామాత. ఎందుకు? అప్పుడే రాముడు వచ్చిపోయాడు కాబట్టి ఆమె బుద్ధి పనిచేయట్లే. ఎప్పుడైనా మనకు ఒక అపశకనం కలిగితే, ఒక తప్పు జరిగితే కొంతకాలం మనకు బుద్ధి, మనసు, చిత్తము పనిచేయదు. చేస్తుందా? చేయదు. కాబట్టి అలాంటి సీత ఈయనని మంచివాడిని, అందుకనే చాలామంది మోసం చేస్తూ 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 ఉంటే మంచివాడు మంచి చేస్తా అన్నా మనకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మోసపోయాం కాబట్టి ఎంత మంచివాడు చెప్పినా అమ్మ ఇది మోసం కాదమ్మా అంటే వినదు. ఎందుకంటే ఇప్పటిదాకా మోసపోయింది కాబట్టి. కానీ అప్పటికి ఆంజనేయ స్వామి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి దగ్గరగా వెళ్ళి రాముడి గురించి కథ చెప్పి, రాముడు ఆజానుభావుడమ్మా, రాముడే నాకు పంపించాడమ్మా, పెద్ద జటలు ఉన్నాయమ్మా, రుద్రాక్ష మాల ఉందమ్మా, చేతికి కూడా రుద్రాక్ష కట్టుకున్నాడమ్మా, వలకల కట్టుకున్నాడమ్మా అన్నీ చెప్తే ఒకటి 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 మెల్లగా నమ్ముతుంది. నమ్మి సరే కూర్చోమని చెప్పింది. ఆ రాక్షసులందరూ కూడా కొంచెం సేపటి కోసం మబ్బులో నిద్రపోతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ధర్మం వస్తుందో అక్కడ అధర్మం వెళ్ళిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రోజు పొద్దున పూజ చేస్తున్నప్పుడు బ్రాహ్మణ దగ్గర పూజ చేస్తే ఉత్తిష్టంతో భూత పిశాయ కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక వేసేయమంటారు. మీరు పూజలు చేసినప్పుడు చేస్తారా లేదా? కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక వేస్తారు. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నప్పుడు అక్కడ భూతాలు ఉంటాయి. ఈ భూతాలు పూజల్ని చేయనియవు కాబట్టి వాళ్ళని మొదలు పంపించేస్తే అక్కడ మనం పూజ చేసుకోవచ్చు. అప్పటిదాకా అక్కడ దేవతా ప్రతిష్ఠ అవ్వదు, దేవతలు రారు. కాబట్టి ఉత్తిష్టంతు భూత పిశాయ చెప్పేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతే అప్పుడు దేవతలు వస్తారు. దేవతలు వచ్చిన తర్వాత మనం పూజ మొదలు పెడతాం. అలా ఈయన అందరూ ఆ ధర్మం అనేటువంటి ఆంజనేయ స్వామి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ పడుకున్నారు, అంటే నిద్రబొబ్బులు ఉన్నారు. ఉంటే అప్పుడు ఆయన అంటున్నాడు, సీత నేను నీకు ఒక మాట చెప్తా, అమ్మా నువ్వు తల్లివి, నీకు సీత అని పిలుస్తాడు రాముడు. అందుకనే రాముడికి ఒక విషయం ఉంది. రాముడు ఎప్పుడు కూడా ప్రేమగా ఉన్నప్పుడు సీతే అని పిలుస్తాడు, కోపంగా అసలు కోపం రాదు కానీ కార్యం ఉన్నప్పుడు సీత అని పిలుస్తాడు. కాబట్టి నీకు ఇలా పిలిచేవాడమ్మా అని చెప్తాడు. అంటే అంతరంగంలో ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే గుర్తుపెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సీతామాత గుర్తుపడుతున్న ఉద్దేశంతో ఇలాంటి విషయాలు చెప్తున్నాడు. చెప్పి ఒకసారి అంటున్నాడు, అమ్మా నువ్వు ఒక్కసారి కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక్క జయంతుడు, ఇక్కడ చిన్న కథ ఉంది చెప్పాడు కదా, ఆంజనేయ స్వామికి ఏం చెప్పాడు? చిన్న కథ చెప్పాడు, ఒక రత్నం ఇచ్చాడు. ఈ విషయం నీకు చెప్తానమ్మా, నువ్వు గుర్తుపట్టవచ్చు అంటే ఏమిటయ్యా చెప్పు అంటే, ఇదిగో ఈ ముద్రిక తీసుకొని చెప్పి ఆ రింగు చేతిలో పెట్టి చూస్తే అది రాముడిదే. గుర్తుపట్టేసింది, ఎంతో సంతోషించింది, పట్టుకొని ఎంతో బాధపడింది, ఎంతో ఏడ్చింది. సీతామాత ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో సహా అక్కడ చెట్లు జీవనం అన్నీ కూడా ఏడుస్తున్నాయట. అంటే ఒక స్త్రీ బాధపడితే అందరూ బాధపడతారు, ఒక సాత్విక స్త్రీ బాధపడితే అందరూ బాధపడతారు, ఒక పతివ్రత బాధపడితే ప్రపంచమంతా బాధపడుతుంది. అందుకనే పతివ్రత అన్న గొప్ప బిరుదు స్త్రీలకు మాత్రమే ఉంది, పురుషులకు లేదు. అందుకనే పతివ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి. పతివ్రత అంటే చాలా సునాయాస విషయం కాదు, ఎంతో గొప్ప కఠినమైన దీక్ష ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఎవరిని చూడాలి, ఎవరిని మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరెలా మాట్లాడితే ఎలా స్పందిస్తారు అన్న విషయం వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పతివ్రతలుగా ఉండిపోతారు. అందరూ ఏడుస్తున్నారు. ఏడిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నాడు, నీకు ఒక కథ చెప్తాను అమ్మా విను. ఇది రాముల వారు నాకు చెవులో చెప్పారు నీ గుర్తు కోసమని. ఏమిటంటే మీరు పడుకొని ఉన్నప్పుడు ఇంద్రుడి కొడుకు జయంతుడు, ఈ జయంతుడు వచ్చి ఆ జయంతుడు కాకి వేషాన్ని ఎత్తి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి అంటే హృదయం దగ్గర ఉన్నటువంటి మాంసాన్ని తినడానికి ప్రయత్నం చేస్తే రాముల వారి కోపం వచ్చి ఆ రాముల వారు దాని మీద ప్రయోగం చేస్తుంటే నువ్వు వద్దని చెప్పిన తర్వాత క్షమించి పంపించినటువంటి కోతి ఒక్కసారి తప్పు చేస్తే క్షమిస్తారు ఎవరైనా, కానీ రెండోసారి తప్పు చేస్తే శిక్షించాల్సిందే. శిక్ష ఉండకూడదు. దండన చాలా గొప్ప విషయం. ఉరిశిక్ష వేయాల్సింది తప్పేమి లేదు. మళ్ళీ ఇంకోసారి తప్పు జరగకూడదంటే ఉరిశిక్ష వేయాల్సింది. క్షమించడం అనేటువంటిది చాలా గొప్ప పాత్ర. మనకేమంటాం? క్షమాదయ గుణము ఉండాలి అంటాం. క్షమాదయ రెండు ఉంటే ధర్మాన్ని పాడవకుండా ఉంటే చేయండి. ధర్మాన్నే పాడు చేస్తే క్షమించడం లేదు, దండించడమే. దండం దశగుణం భవేత్, కొట్టేయాలంతే. కాబట్టి రెండోసారి కాకి వచ్చినప్పుడు ఆమె రాముని తట్టి లేపి, రామా ఇదిగో ఈ కాకి నా దగ్గరకు వచ్చి నా హృదయం మీద కూర్చోండి, ఈ మాంసం ముద్దను తింటూ ఉంటే అక్కడి నుంచి రక్తం వచ్చి నీ మీద పడితే ఆ రక్తం మీద పడ్డం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు లేపుతున్నాను అని చెప్పిందట. అంటే
ఆ జయంతుడైనటువంటి కాకి, ఇది ఇంద్రుడు కొడుకు, వచ్చి కొట్టేసిన తర్వాత ఈ రక్తం రాముడి మీద పడితే రాముడికి రక్తం ఎవరి చేతికి కూడా రక్తం అంటుకోకూడదు. అంటే రక్తం అంటుకోవడం అసలు నష్టం జరగకూడదు. రక్తం అంటేనే రక్తపాతం, రక్తపాతం ఎవరు చేయకూడదు. అలా నీలాంటి రాముడి మీద ఇది పడితే నువ్వు మళ్ళీ తుడుచుకుంటే, నీ చేతికి రక్తం అంటుకుంటే నువ్వు రక్తవాసి అయిపోతావు. కాబట్టి ఇలా జరగకూడదని నేను నిన్ను లేపాను అంటే లేస్తాడు రాముడు. ఆ కథ ఆంజనేయ స్వామి సీతామాత చెప్తున్నాడు. మీరు కథలో ఉండండి. లేస్తాడు రాముడు. లేచి ఎవడురా పంచముఖాలు ఉన్నటువంటి పామును ఎవర్రా కదిలిస్తున్నారు అని కోపంగా అంటాడు. అంటే సీతామాతను ఆయన ఏమంటాడంటే 5 ముఖాలున్న గాయత్రి అని పిలుస్తాడు. సీతామాత గాయత్రి, గొప్ప స్త్రీ. ఊరికేనే ఒక రాముడు ఒక మాట అంటాడా అన్నాడు. అలాంటిది 5 తలలు ఉన్న పామును ఎవర్రా కదిలిస్తున్నారు అంటే అప్పుడు కాకి భయపడిపోయి ఆగిపోయింది. కానీ నువ్వు నా ఆజ్ఞ లేకుండగా నాకు ఇబ్బంది కలగకూడదని సీతామాత నీ గురించి చెప్పకుండా ఉంటే నువ్వు ఆమె హృదయం మీద కూర్చుంది స్తన్యంలో ఉన్న మాంసాన్ని తినే ప్రయత్నం చేసావు. కాబట్టి నువ్వు మంచివాడు కాదు, నువ్వు దృష్టుడివి అని చెప్పేసి ఒక దర్భం తీసుకొని వేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆగ్నేయాస్త్రం ఉంది, వాయువ్యాస్త్రం ఉంది, జలాస్త్రం ఉంది, పర్జన్యాస్త్రం ఉంది, కానీ రామాస్త్రం ఉందా? లేదు. అస్త్రాల్లో రామాస్త్రం లేదు. ఆయన ఏది పట్టుకొని విసిరినా అది అస్త్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, అది ఏది పట్టుకున్నా అది అస్త్రం. అందుకనే సీతామాత గరక పట్టుకుంది, అది అస్త్రమే, ఆపేసింది రావణుని. ఈయన ఒక చిన్న దర్భ తీసుకొని మంత్రించి ఆ కాకి మీద వేస్తే ఆ కాకికి వెంట పడుతూనే ఉంది దర్భ. అది అస్త్రంలాగా మారి వెంట పడుతూనే ఉంటే ఎక్కడెక్కడికో తిరిగాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశానంటే ఆయన అంటాడు, ఇది రాముడు వేసిన బాణము కాబట్టి ఎవ్వరు దీన్ని ఆపలేరు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా రామ బాణానికి తిరుగులేదయ్యా. ఎవరైతే ఎక్కడైతే వేశారో అక్కడికే వెళ్ళి శరణు కోరుకో, అప్పుడు రాముడు క్షమిస్తే నువ్వు గెలుస్తావు అంటే సరే అని చెప్పేసి మళ్ళీ కాకి అక్కడికి వచ్చి శరణు వేడింది. మనం రోజు చెప్పుకుంటున్నాం, శరణు వచ్చిన వాడికి మరణము లేదు. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి సీతామాతను క్షమించమంటుంది కాబట్టి క్షమిస్తున్నా. అమ్మ క్షమించమంటే క్షమించినట్టే. అందుకనే పిల్లవాడు తప్పు చేసినా అమ్మ ఏం చేస్తుంది, వాడికి వెనక పెడుతుంది. తండ్రి ఏం చేస్తాడు, కట్టె పట్టుకొని వస్తాడు. కానీ కొట్టిస్తుందా అమ్మ? కొట్టింది. ఏం చేస్తుంది, పిల్లవాడిని వెనక కావాలంటే ఆమెకు దెబ్బతింటుంది కానీ పిల్లవాడిని మాత్రం పడదు. ఎప్పుడైతే క్షమించిందో ఆ కాకిని తల్లి సీతామాత, అప్పుడు రాముడు కూడా క్షమించి, సరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నా బాణం వృధా పోకూడదు కాబట్టి నీకు ఒక దృష్టి, ఏ దృష్టితో అయితే సీతామాత యొక్క హృదయాన్ని చూశావో ఆ కళ్ళు ఉండకుండా ఉండాలి అని శపిస్తాడు. శపిస్తే ఆయన అన్నాడు, నాది ఒక జన్మే, తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి నాకు దృష్టి పోకుండా చూడు స్వామి అని రామచంద్ర స్వామిని నమస్కారం చేసి దండం పెడితే మళ్ళీ శరణవచన మరణం లేదు కాబట్టి ఒక్క కన్నును తీసేశాడు. కాబట్టి కాకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే కన్ను. కాకి చూడాలంటే ఇలా చూడాలి, లేకపోతే ఇలా చూడాలి. కళ్ళు 2 ఉంటాయి, గుడ్డు ఒకటే ఉంటుంది. ఇది రామ శాపం వల్ల వచ్చినటువంటి విషయం. కాబట్టి ఈ ఇద్దరికి మాత్రమే తెలిసి ఉన్న కథ ఈ ఆంజనేయ స్వామి సీతామాత చెప్తే సీతామాత నమ్మేసింది. అవును, నువ్వు రామభక్తుడివే, ఈ విషయం నాకు రాముడు తప్ప ఎవ్వరికీ తెలియదు, ఈ ఉంగరము రాముడిదే కాబట్టి నువ్వు రామభక్తుడివే, నాకు విశ్వాసం వచ్చింది అని సంతోషంగా నవ్వింది. సీతామాత నవ్వింది అడవుల్లో మొదటిసారి నవ్వింది. అది చూసి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా రావణుడితో యుద్ధం చేసి ఎదురుగా మాట్లాడే శక్తి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నవ్వుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చూడండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు పక్కన చెట్లు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. మీరు ఒకవేళ సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు సంతోషంగా ఉంటే సముద్రం కూడా సంతోషంగా ప్రవహిస్తుంది. మన మనసులో సంతోషం ఉండాలి, అంతా సంతోషంగా కనబడుతుంది. సీతామాత సంతోషించింది, అందరూ సంతోషిస్తున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, అమ్మా ఇప్పుడు విశ్వాసం వచ్చిందా, ఇంకా వెళ్దామా పా అన్నాడు. ఎక్కడికయ్యా, ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఎక్కడికి రావాలి, నువ్వు ఇంత ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, ఎక్కడికి వెళ్తామంటే అమ్మా ఒక్కసారి నేను ఆజ్ఞించు, ఒక్కసారి నువ్వు నన్ను సరే అను, నా రూపం నీకు చూపిస్తానని చెప్తే సరే అంది. సీతామాత ఏమంది, సరే అంటే ఆయన రూపాన్ని పెద్దగా చేశాడు. అంత పెద్ద రూపం, మహాబలి రూప అన్నారు. అప్పుడు ఆ మహాబలి రూప అంటే బలం దేనికోసం, మళ్ళా
ఒక సామర్థ్యవంతమైనటువంటి పతివ్రతని తీసుకుపోవడం కోసం బలం దేనికి ఉండాలి? కుక్కను కొట్టడానికి బలం ఉండాలా? చాలామంది బ్యాట్లు పట్టుకొని దోమలు కొట్టేస్తారు. రాత్రిపూట పెద్ద వీరుడు అనుకుంటాడేమో, ఆ కరెంటు బ్యాట్ పట్టుకొని ఆ దోమల్ని పటపట 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 కొడతాడు. పెద్ద వీరుడు అనుకుంటాడు వీడు. దోమల్ని కొట్టడానికి చిన్నగా అగరబత్తి పెడితే వెళ్ళిపోతాయి. ఎందుకయ్యా చంపడం? క్షమించే గుణం ఉండాలి, బ్రతికించే శక్తి ఉండాలి. బ్రతికించే శక్తి మీకు ఉందా? మళ్ళా లేదు కదా. అందుకనే చంపకూడదు. దేన్ని కూడా చంపమని చెప్పలేదు ధర్మం ఎవరికి? అధర్మం చేసే వాళ్ళకి. నీకు దోమ కుట్టడం అర్థం కాదు, అది దాని గుణం. నువ్వు కుట్టు కావాలంటే దాన్ని తిరిగి చేతనైతే కుట్టలేవు కదా, పంపించేసేయి. కాబట్టి ఆ రూపాన్ని చూపిస్తే అప్పుడు సీతామాత నమ్మింది. అన్నాడు, అమ్మ ఒక్కసారి నా భుజాల మీద కూర్చో. నేను ఋష్యముఖి పర్వతం మీద ఆ యొక్క రాముణ్ణి లక్ష్మణ్ని తీసుకొని అక్కడ పంపా సరోవరం దగ్గర నుంచి ఋష్యముఖి పర్వానికి తీసుకెళ్ళాను. నాకు శక్తి ఉంది అమ్మ, ఒక్కసారి నా భుజం మీద కూర్చో, తీసుకెళ్తానంటే అప్పుడు అంది, నువ్వు నాకు బిడ్డలాంటి వాడి, నా మాట విని. కానీ నువ్వు పరపురుషుడివి, నువ్వు యవ్వనంలో ఉన్నావు. నేను ఇక్కడ దొంగలించబడి వచ్చాను. రాముడు వచ్చి ఆ రావణుని చంపి నన్ను తీసుకెళ్తే అది రాముడికి ధర్మం అవుతుంది, అది అందరికీ గుణపాఠం అవుతుంది. అలా నీతో వచ్చేస్తే ఎలా అని చెప్పి నీ రూపాన్ని తగ్గించమని చెప్తే అప్పుడు తగ్గించాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, నన్ను క్షమించు అని చెప్తే అప్పుడు ఆ రత్నం తీసుకుంటాడు కదా, ఉన్న రింగు తీసుకుంటాడు కదా, అప్పుడు ఆమె దగ్గరున్న ఒక వస్తువు తీసుకొని భుజంలో వేసుకొని ఇంకా బయలుదేరుతానమ్మా, తొందరగా రాముడు చెప్పి రాముడిని పట్టుకొస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటే అక్కడ అందరూ రాక్షసులు వచ్చి ఈ హనుమంతుని పట్టుకొని ఇంకా చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆ అశోక వాటికలో ఉన్నటువంటి సీతామాతకి నమస్కారం పెట్టి ఆ హనుమంతుడు ఆ రాక్షసులందరూ కూడా క్షణార్థంలో అందరిని చంపేశాడు. ఆయనకి శక్తి అలాంటిది. కాబట్టి ఇప్పటిదాకా నేను పని చేయలేదు రామకార్యం అన్న భయం ఉండేది, కానీ ఇప్పుడు రామకార్యం చేసే కాబట్టి ఇంకా శక్తి వచ్చింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావో కాదో అన్న భయం బాగా ఉండేది, కానీ ఫస్ట్ క్లాస్లో కాదు, జిల్లాకే ఫస్ట్ వచ్చాడు కాబట్టి శక్తి బాగా వచ్చింది. వచ్చి ఆ అందరిని క్షణార్థంలో చంపేశాడు. చంపేసిన తర్వాత అన్ని విషయాల సమాచారం రావణ్ తెలుస్తూ ఉంటే ఆ తర్వాత ఆ యొక్క ఇంద్రజిత్తును మేఘనాథుడు పంపాడు. మేఘనాథు కొడుకు, రావణుడు కొడుకు, కానీ ఆయన ఇంద్రుని కూడా ఓడించాడు కాబట్టి ఇంద్రజిత్తు ఆయన వచ్చి అసలు ఒక కోతి అంటే ఒక వానరుడు ఇలా చేయడం ఏంటని చెప్పేసి కోపంగా ఉండి ఒక బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా తెంచుకునే శక్తి ఆ యొక్క హనుమంతుడికి ఉంది, కానీ బ్రహ్మని గౌరవించాలి కాబట్టి బంధింపబడి రావణ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ రావణ సంవాదం చాలా పెద్దగా ఉంది, కానీ చెప్తున్నాను, అసలు రావణ, నువ్వు రాముడు అంటే ఏమనుకున్నావు? ఎందుకయ్యా సీతామాతను పట్టుకొచ్చావు? కానీ రాముడు చాలా దయాశీలుడు, గుణసంపన్నుడు. కాబట్టి ఇప్పుడు కూడా సీతామాతని పుష్పగుణంలో కూర్చోబెట్టి వచ్చి సుగ్రీవుడి ముందర అప్పచెప్పేస్తే నిన్ను క్షమిస్తాడు. నాతో నేను చూపిస్తానంటే రావణుడు అట్టహాసంగా నవ్వాడు. నీకు నా గురించి తెలియదు, నేను రావణుడిని. నా లంకను చూడు ఒక్కసారి, నా యొక్క లంకలో ఉన్నటువంటి విషయాన్ని చూడు, ఆ బంగారం చూడు, ఆ స్త్రీమూర్తులు చూడు, దేవతలు చూడు, అక్కడ అష్టదిక్పాలకులు అందరూ కూడా నా కోసం సేవ చేస్తున్నారు. ఏమనుకుంటున్నాయా రావుడు అంటే? ఒక కోతి వచ్చి జ్ఞానం చెప్తే వింటానా? నేను బ్రహ్మజ్ఞాని కదా, నాకు రావణ బ్రహ్మ అంటారు తెలుసా నీకు అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అవును, ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ గర్వంగా చెప్పుకోవాలి, అహంకారంగా కాదు. అందుకని మనం అంటాం లేదు, గర్వసే కహో హమ్ హిందూ హై, కానీ అహంకారం పనికిరాదు. అలా చెప్పిన మాటలన్నీ హనుమంతుడు వింటున్నాడు. ఎందుకంటే చెప్పిన వాడి మాట వింటే వాడు ఎంత లోతులో మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఖండించకూడదు. ఆయన ఏ పాత్రలో మాట్లాడుతున్నారో, ఆయన ఏ స్థాయిలో ఉన్న వ్యక్తో ఆయన మాటల వల్ల మనకు అర్థమవుతుంది. అందుకనే ఆంజనేయ స్వామి మాట్లాడడం వల్లే ఆయన ఋగ్వేదం నేర్చుకున్నాడేమో అని చెప్పేసి రాముడు గుర్తుపట్టాడు. అవునా? అక్కడ గుర్తుపట్టి హనుమంతుడు చాలా గొప్పవాడయ్యా అని అన్నాడా లేదా? రాముడు ఎందుకు? ఆయన మాట విధానం అలాంటిది కాబట్టి. అలా హనుమంతుడు అన్నీ విన్నాడు. విన్న తర్వాత ఎలాగైతే కట్టులో ఉన్నాడో, కట్టిన శరీరం కట్టినట్టుగానే ఉంది, కానీ ఆయనకి ఒక తోక ఉంటుంది కదా. ఈ తోక గురించి పెద్దగా ఉంది. మీకు ఎప్పుడైనా హనుమతి కథ విన్నప్పుడు వినండి. తోకకి అసలు ఆవు గౌబాధ అన్నారు కదా, అంటే ఆవుకి మనం పూజ చేస్తున్నప్పుడు తోకకు పూజ చేస్తావా లేదా? ఆంజనేయ స్వామికి కూడా తోకకి పూజ ఉంది. ఇది పెద్ద విషయం. మనం అందరం కూడా హనుమత్ కథ చెప్పినప్పుడు మనం తెలుసుకుందాం. అలా ఆ తోక వెనక భాగంలో దూరంగా కదులుతుంది. కుక్కకి, ఆవుకి, ఏనుక్కి, అసలు ప్రతి జంతువుకి సాధారణంగా తోక ఉంటుంది. వాళ్ళ తోక ఒక బలం.
హనుమంతుడికి కూడా తోక ఒక బలం కాబట్టి ఇంత కట్టి పెట్టినా ఆ తోకను వాళ్ళు కట్టి పెట్టలేదు కాబట్టి ఆ తోక దూరంగా కదులుతుంటే రావణుడికి బాగా కోపం వచ్చింది ఆ తోక మీద. ఏమిటయ్యా తోక కదిలిస్తున్నావు? పెద్దవాళ్ళ దగ్గర నిలబడి ఇలా అని ఇలా కాళ్ళు చేతులు కదులుతుంటే బాగా కోపం వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గర గురువుల దగ్గర మనం చాలా గౌరవంగా కూర్చోవాలి, ఏది కదిలించకూడదు. మనసు బుద్ధి చిత్తము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెయ్యి అడ్డంగా పెట్టి మాట్లాడాలి, ఈ ధర్మం. రావణుడికి అందరూ భయపడతారు కాబట్టి ఆంజనేయ స్వామి కూడా భయపడతాడేమో అని భయపడలేదని కోపం. భయపడతారు అందరు కదా, కానీ ఈయన భయపడలేదు కాబట్టి కోపంగా ఆ యొక్క తోకను మాత్రమే చూస్తున్నాడు. చూసి కోపంకి వచ్చి అసలు నేను బాగా మాట్లాడుతున్నాను, అయ్యా ఈ కోతిని చంపేయండి అన్నారు. ఏమన్నారు? చంపేయండి అన్నారు రావణుడు. అనగానే అందరు రాక్షసులు కదా, ఈ బలం వాటికిలో అందరూ చూశారు, కానీ అక్కడ ఎవరు చూడలేదు కాబట్టి అందరూ లేశారు, శస్త్రాస్త్ర ఖడ్గాలు పట్టుకొని అందరూ లేశారు. లేవంగానే ఈయన కట్టుబడలేదు కాబట్టి, ఆయన గౌరవించాడు కాబట్టి ఒక్కసారి ఇలా అంటే ఆ బ్రహ్మాస్త్రం విరిగిపోయింది, అందరినీ చంపేశాడు. అక్కడ కూడా అందరినీ చంపేశాడు. చంపేసి రావణ ఇప్పుడైనా నా శక్తిని చూడు, తలుచుకుంటే రాముడు ఆజ్ఞ లేదు కాబట్టి సరిపోయింది, కానీ తలుచుకుంటే నేను ఇప్పుడే కొట్టి చంపేసి నీతో సహా సీతామాతని రాముడు పాదాల దగ్గర ఉంచే శక్తి నాది, గుర్తుపెట్టుకో. ఇంకేం కావాలి నీకు ప్రమాణం? ఇంకేం కావాలి ప్రమాణం? ఇంత చేసి నన్ను గుర్తుపట్టకుండా ఉన్నావు నన్ను అని చెప్తే అప్పుడు అంటాడు, కాదు వీళ్ళని చంపాల్సిందే. అప్పుడు విభీషణ అడ్డం వచ్చి కాదు దూతల్ని మనం చంపకూడదు. ఆయన ఏం చెప్పాడు? రామదూత అన్నాడు కాబట్టి దూతల్ని చంపకూడదు అన్నయ్య అని చెప్తే సరే వీడిని పంపించేసేయండి, ఒకసారి నాకు ఇక్కడి నుంచి వీడు వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వెళ్ళగొట్టండి, కానీ చిన్న శిక్ష మాత్రం వేయండి. ఏమిటంటే వీడు తోక బాగా కదిలిస్తున్నాడు, ఆ తోకను కాల్చేయమన్నాడు. ఏమన్నాడు? తోకను కాల్చేయమన్నాడు. ఆ తోకకి దారం, బట్టలు, నూనె అన్నీ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారంటే ఎంత పెద్దగా తోక ఉందో అంత పెద్ద బట్ట వాళ్ళకి దొరకట్లేదు. హనుమంతుడికి తన శరీరాన్ని పెంచే అవకాశం ఉంది కాబట్టి ఆ తోకని బాగా పెద్దగా లావుగా చేస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడి నుంచి ఊర్లో ఉన్న అన్ని బట్టలు చీరలు తీసుకొచ్చి కట్టినా అది సరిపోవట్లేదు కాబట్టి కోపంకి వచ్చి అందరి ఇంట్లోంచి ఒక ధోతి, ఒక పంచ, ఇంత నూనె, ఒక ధోతి, ఒక పంచ, ఇంత నూనె తీసుకొచ్చి కట్టారు. కట్టి మంట పెట్టేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, పెట్టేశారు. ఎవరెవరించి అయితే ఆ మంట విషయం వచ్చిందో, ఏమొచ్చింది? ఒక పంచ, ఒక ధోతి, ఒక నూనె. ఎవరెవరింటి నుంచి అయితే పంచ, ధోతి, నూనె వచ్చిందో అవన్నీ విషయాలు గ్రహించి ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ఎగిరి ఎన్నైతే ఇళ్ళలోంచి దోతులు, పంచలు, నూనెలు వచ్చాయో ఆ ఇళ్ళు అన్నిటి కూడా కాల్చుకుంటూ వెళ్ళాడు. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి కదా. రావణుడు తనకు తానే లంకని కాల్చుకున్నాడు. అసలు పంచలెవరి? రావణుడి. రావణుడు రాజ్యంలో. నూనె ఎవరిది? రావణుడిదే. లంక ఎవరిది? రావణుడిదే. ఎవరు కాల్చుకున్నారు? తనకు తానే కాల్చుకున్నాడు. తనకు తానే శత్రువు, తన కోపమే తనకు శత్రువు. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటామా లేదా? కాబట్టి అహంకారంతో ఇలా మాట్లాడకూడదు. ఆ లంకలో అన్ని ఇళ్ళను ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళకు మాత్రమే, ఇవ్వని వాళ్ళకి కాదు. ఎందుకంటే ప్రసాదం కదా. ఎవరైతే ఇచ్చారో చందలు వాళ్ళకి ప్రసాదం కదా. అలాగే ఎవరైతే దోతులు ఇచ్చారో వాళ్ళకి ప్రసాదంగా అందరి ఇళ్ళని కాల్చేశారు. అందరూ హా అంటున్నారు. అరుస్తుంటే ఇంకా ఆంజనేయ స్వామి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సమయం అయిపోతుంది, రామచంద్ర ఎదురు చూస్తున్నారని చెప్పేసి పరిగెత్తుకుంటూ కొంచెం దూరంగా సముద్ర భాగంలో ఆ తోకను వేసేశాడు. వేసేసిన తర్వాత అయ్యో నేను తప్పైతే చేయలేదు కదా, ఎందుకంటే ఈ తోక వల్ల నేను అందరినీ కాల్చేసిన అహంకారం చేసి తప్పు చేసి అక్కడ సీతామాత వాటికలో కూడా అగ్ని తగిలితే ఎలా ఉంటుందని భయపడ్డాడు. కానీ సుఖచారుని అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి శుభశకనాలు, మనం ఇలా ముందర నుంచి వెళ్తే ఒక సౌభాగ్యవతి ముందరుచుకొస్తే ఏమనుకుంటాం? మనం ఏమనుకుంటాం? శుభశకునం అనుకుంటాం. ఒక కుక్క అర్థం కాకపోతే ఏమనుకుంటాం? అశుభం అనుకుంటాం. పిల్లి వస్తే ఏమనుకుంటాం? అపశకునం అనుకుంటామా లేదా? ఈ రోజుల్లో కూడా మనం అనుకుంటామా లేదా? ఈ శకున శాస్త్రం అంతా కూడా ఉంది, పాటించాలి, తప్పేం లేదు. కానీ ఈ శకున శాస్త్రం అంతా రామభక్తులకు వర్తించదు. రామభక్తులు ఏం చేసినా భయపడాల్సిన విషయం లేదు. దాంట్లో ధర్మం దాగి ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి, మీ పనిలో ధర్మం దాగి ఉంటే చాలు. మీకు కుక్క అడ్డొచ్చినా పిల్లి అడ్డొచ్చినా ఏమీ కాదు. కాబట్టి ఆయన అనుకున్నాడు, నా తోకకి మంట పెట్టినప్పుడు రామభక్తిలో నిమగ్నమే ఉన్న నాకే నా తోక కాలేదే, ఆమె సంపూర్ణంగా రామకు సగం భాగం, రాముడికి సగభాగంలో సీతామాత కదా, ఆమె ఎలా కాలుతుంది విశ్వాసంతో అలా ఉండిపోయి ఇంకా ఖచ్చితంగా కాలేదు. అక్కడ శకునం ఉంది, అక్కడ కనబడుతుంటే దూరంగా చూస్తుంటే ఆ వాటికంతా పచ్చగానే ఉంది. విషయం చూసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకితే మళ్ళీ మహేంద్రగిరి పర్వతానికి వచ్చాడు.
ఆంజనేయ స్వామి ఒక్కటే దూకి అక్కడ పొయ్యేటప్పుడు ఇన్ని పనులున్నాయి, ఇన్ని కార్యాలున్నాయి, ఇన్ని అడ్డంకులున్నాయి, కానీ గెలిచేసి వచ్చిన తర్వాత ఇంకేం లేదు. పరీక్షకి వెళ్తున్నప్పుడు ప్యాడ్ తీసుకుపోవాలి, పెన్ తీసుకుపోవాలి, శ్రద్ధగా ఉండాలి, అక్కడ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఎలాగైనా రావచ్చు, ఇంటికి రావాల్సింది. కానీ ఈయనకి రాముడికి విషయం చెప్పాలి కాబట్టి పరిగెత్తుకుంటూ ఒక దూకులో వచ్చి మహేంద్ర దగ్గరికి వచ్చాడు. వస్తున్నప్పుడు శకునాలు అన్నీ కూడా ఈ యొక్క జాంబోతుడికి అంగడికి కనబడ్డాయి. అందరు కూడా ఆయన చూసి హనుమా 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 హనుమాన్. ఎవరైతే విజయం చేస్తారో, విజయాన్ని సాధిస్తారో వాళ్ళకి సంతోషంగా చెప్పాలి, వాళ్ళ పేరును పదే పదే చెప్పుకుంటే వాళ్ళు సంతోషిస్తారు. అలా హనుమ అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏమైందయ్యా అంటే ఏమీ లేదు, అక్కడ సీతామాత ఉంది చూశాను, ఆ యొక్క అంగుష్టాన్ని ఇచ్చాను, దాని తర్వాత ఆమె దగ్గర వస్తువుని తీసుకున్నాను, కథ చెప్పాను, విశ్వసించింది, కానీ నాతో రానని చెప్పింది, కాబట్టి మనమందరం కలిసి వెళ్ళి తీసుకొద్దామని చెప్తే అప్పుడు కూడా జాంబవంతుడు ఆపేశాడు. కాదు మనమందరం వెళ్ళి తీసుకొచ్చినా కానీ అది రాముడికి అవమానం కాబట్టి వెళ్ళి రాముడికి విషయం చెప్దామంటే అందరు చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడ కూర్చుని ఉన్నారు. అయ్యా అక్కడ లంకలో సీతామాత ఉంది, పట్టుకొద్దాం రండి అంటే అప్పుడు అందరూ సంతోషించారు. ఇంకా ఎలా వెళ్ళాలనే నిర్మాణంతో వాళ్ళందరూ కూడా సముద్ర తీరానికి వచ్చారు. అందరూ రాముడితో సహా సముద్ర తీరానికి వచ్చారు. సముద్ర తీరానికి వచ్చిన తర్వాత ఇంకా సముద్ర తీరంలో అక్కడ సేతుబంధనం చేయాలి. ఎందుకు అంటే ఇంతమంది రావణులకి ఎగిరే అవకాశం లేదని మొదలే తెలిసిపోయింది. అంత పెద్దగా 100 యోజనం ఉంది కాబట్టి ఇంకా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడ అందరూ కూడా ఆ సముద్ర తీరంలోకి వచ్చారు. సముద్ర తీరం వచ్చిన తర్వాత ఏం చేస్తే ఈ యొక్క సేతుబంధనం పూర్తయి మనం వెళ్ళే అవకాశం ఉందో అని అందరూ ఆలోచిస్తుంటే అప్పుడు రాముడు అంటున్నాడు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆంజనేయ స్వామి ఒక్కడే వెళ్ళాడు, కానీ ఆంజనేయ స్వామితో సహా మనమందరం వెళ్ళాలంటే ఈ సముద్రంలో సేతుబంధనం అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ సముద్రుడికి ధ్యానం చేస్తే సముద్రుడు కొంచెం శాంతిస్తే అప్పుడు నలుడు నీలుడు అనేటువంటి ఇద్దరు కూడా వచ్చి ఈ సేతుబంధనం మేం చేస్తామన్నారు. ఎందుకంటే ఆ నలుడికి అక్కడ శాపం ఉంది, ఏ వస్తువు నీళ్ళల్లో వేసినా మునక్కుండగా తేలేటువంటి శాపం ఉంది కాబట్టి శాపం కూడా వరంగా మారుతుంది కాబట్టి చాలాసార్లు రామాయణంలో మారింది కాబట్టి దశరథ మహారాజుకి శాపం వచ్చింది. ఆ యొక్క శ్రవణ తండ్రి శాపం ఇచ్చాడు, కొడుకా అని చేస్తావు అంటే సరే చచ్చినా పర్వాలేదు కానీ నాకు కొడుకు పుడతాడని శాపాన్నే వరంగా మార్చుకున్నాడు. కాబట్టి అలాంటి విషయమే ఆ యొక్క నలుడు యొక్క మొత్తం రాళ్ళను దాంట్లో వేసి 5 రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడి దాకా పూర్తిగా సేతుబంధనం చేశారు. సేతుబంధనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎలా ఎప్పుడెప్పుడు అడుగు పెడుతూ ఉంటే దానికి నష్టం జరగదో రాముడు మొత్తం సంఖ్యాశాస్త్రం చెప్పాడు. రాముడు ఎంత గొప్పవాడో అంత జ్ఞాని, ఎంత జ్ఞానియో అంత ధర్మాత్ముడు. కాబట్టి ఒక్కొక్క అడుగు, అందుకనే ఇప్పుడు కూడా సముద్రంలో ఎక్కడైతే రాముడు పాదం పెట్టుకుని వచ్చాడో అక్కడ నీళ్లు బాగా తక్కువగా ఉన్నాయని చెప్తారు. శాస్త్రజ్ఞులు విశ్వసించరు, మనం విశ్వసించాలి. మనం ధర్మాత్ములం కాబట్టి విశ్వసించాలి. వాళ్ళ శాస్త్రమే కాబట్టి వాళ్ళు అలాగే పట్టుకుంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళే మెల్లగా మనలో రావాలి తప్ప మనం వెళ్ళిపోకూడదు. ఎప్పుడైతే ధర్మకార్యంలో ఉంటామో కష్టాలు బాగా ఉంటాయి, దీంట్లో అనుమానం లేదు. కానీ కష్టాన్ని మనం సహించే శక్తి సామర్థ్యాలు వస్తాయి. వాళ్ళు సుఖంగా కనబడ్డ పక్షంలో కూడా వాళ్ళకు ఒక్కసారి కష్టం వస్తే వాళ్ళు కిందికి వచ్చేస్తారు, పూర్తిగా కిందికి వచ్చేస్తారు. కాబట్టి కష్టపడుకుంటూ ఎదగాలి. అలా అక్కడ రాముడు ఎలా వెళ్ళాడో చెప్పాడు. అందరూ కూడా కలిసి ఆ యొక్క భగవద్గీత యొక్క నామస్మరణ చేసుకుంటూ రామ అనుకుంటూ లంకకు వెళ్ళారు. లంకకు వెళ్ళిన తర్వాత ఇక్కడ యుద్ధం యొక్క భేరి అంటే రావణుడు ఒక సీతామాతను ఎత్తుకొచ్చినందుకు ఇంత పెద్ద యుద్ధం జరగాలి కాబట్టి ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు ఆయన అధర్మం ఎలా చేశాడో, ఏం తప్పులు చేశాడో, రావణుడు ఇప్పటిదాకా చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా అందరికీ చెప్పాడు. సరే నేను ఒక మాట చెప్తున్నాను, కానీ నా మాట విశ్వసించాలి అంటే మీ అందరికీ విశ్వాసం కలగాలి కదా. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నాను. అంతే అక్కడ ఉన్న వానరసరికి మొత్తం అందరికీ కూడా రావణుడు ఏం చేశాడో చెప్పుకుంటూ వస్తే అప్పుడు అందరూ కూడా విశ్వసించి అవును రావణుడు చేసిన తప్పే కాబట్టి ఖచ్చితంగా ఈయనకి మృత్యు పంపించాలని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించారు. అందుకనే యుద్ధం ప్రకటించేటప్పుడు కొందరు రామ అంటున్నారు, కొందరు రామచంద్ర అంటున్నారు, కొందరు వేద అంటున్నారు. అందుకనే రామాయ రామచంద్రాయ
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే అన్న. అందుకనే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక రకం పిలిస్తే ఎందుకయ్యా ఇలా పిలుస్తున్నారు అంటే అప్పుడు అన్నాడు, నాకు రామ అని పిలిచింది వశిష్ఠుల వారు ఒక్కరే. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ పేర్లన్నీ కూడా శ్లోకంలాగా మారిపోయాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః. నాకు వశిష్ఠులు మాత్రమే రామ అని పిలిచారు. రామచంద్ర అని నా తల్లి, ఆ యొక్క దశరథ మహారాజు వీళ్ళు పిలిచారు. వేదసే అని ఎవరు పిలిచారంటే ఎవరైతే నేను విష్ణు యొక్క అవతారం అనుకుంటున్నారో వాళ్ళందరూ నాకు వేదసే అని పిలిచారని చెప్పాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చేత పిలిచారు. రఘునాథ అని నాకెవరు చిన్నగా ఉన్నప్పుడు నన్ను పడుకోబెట్టి స్నానం పోపించి నన్ను దూసి కొత్త బట్టలు వేసినట్టు దాయాదులు ఆయమ్ములు ఉంటారో వాళ్ళందరూ నన్ను రఘునాథ అన్నారు. నాథ అని పిలిచింది సీత ఒక్కటే. ఎప్పుడు కూడా నాథ 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 అని పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆఖరికి వచ్చేది సీతాయ పతయే నమః. ఇంత పెద్ద గొప్పవాడు రాముడు ఎప్పుడైనా మిథిలా రాజ్యానికి జనక మహారాజు యొక్క ఆస్థానానికి వెళ్తే అక్కడ ఎవరొచ్చారు అంటే ఏం చెప్తాడట, సీతమ్మ మొగుడు వచ్చాడు అని చెప్తాడు. కాబట్టి ఇంకో పేరు లేదానికి. సీతమ్మ భర్త సీతమ్మ మొగుడు వచ్చాడంటే సీతాయ పతయే నమః అని శ్లోకం లాగానే తయారైంది. ఇంత విషయం జరిగిన మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క రావుని వధించి తీసుకొని పోవాలంటే ఇంకా యుద్ధకాండ చాలా పెద్దగా ఉంది. ఈ యుద్ధకాండ మనం మళ్ళీ పెద్దగా అవకాశం వచ్చినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రామరావణ యుద్ధం అయింది. అక్కడ రావణుడు పూర్తిగా ఓడిపోయే ప్రయత్నం చేసిన పక్షంలో కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత సీతామాతను అదే మంటపంలో అప్పుడే అక్కడ విభీషణుడికి మాట చెప్పాడు రాముడు. ఏమని? ఆమె స్నానం చేసి రావాలి. వాటికలో త్రిజటను కలిసి అక్కడ మంచిగా స్నానం చేసి మంగళాభరణాలు వేసుకొని పూల జడలు వేసుకొని అలా రథంలో కూర్చోబెట్టి తీసుకొని రమ్మని చెప్తే సరే అని చెప్పేసి ఆ సీతామాత యుద్ధభూమికి వచ్చిన తర్వాత సీతామాత దిగుతూ ఉంటే అందరూ వానరులు జరిపేస్తూ ఉంటే రాముడు అన్నాడు, ఎవరిని జరపకుండా ఉండండి, అందరూ అక్కడే ఉండని అని చెప్తే అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయి అంటున్నారు, ఏమిటయ్యా అప్పుడు సీతామాత రాముడి యొక్క కలయిక కావాలి కదా, అందరు ఇలా ఉంటే ఎలా అని చెప్తే కాదు ఉండని అని చెప్తే అప్పుడు సీతామాత దగ్గరికి వచ్చిన తర్వాత రాముడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను కాపాడడం కోసం యుద్ధం చేయలేదు, నేను క్షత్రియుని కాబట్టి, నువ్వు ఒక స్త్రీవి కాబట్టి, నీకు కాపాడాలి కాబట్టి కాపాడాలి తప్ప నా భార్య కాబట్టి కాదు. నీకు రావణుడు పట్టుకున్నాడు కాబట్టి, నువ్వు అస్పర్శ అయిపోయావు కాబట్టి, నీకు అవమానం జరిగింది కాబట్టి, ఇంకా నువ్వు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఉండిపో, నేను నిన్ను మాత్రం తీసుకుపోను అన్నాడు. బాగా వినండి, మీకు కొంచెం కోపం వస్తుంది కానీ బాగా వినండి. ఏమన్నాడు? ఇంకా నీకు కాపాడడం అయిపోయింది నా పని, నువ్వు వేరే స్పర్శ అయిపోయింది, రావణుడు నిన్ను పట్టుకున్నాడు కాబట్టి నీ మనసులో ఈ 10 మాసాలు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో నాకు సంబంధం లేదు కాబట్టి నువ్వు ఎక్కడైనా ఉండు, విభీషణ్తో ఉండు, లక్ష్మణ్తో ఉండు, ఏమైనా ఉండు అని చెప్తే అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడు. అందుకనే కశ్చ బిబ్బతి దేవాశ్చ జాత రోషసంయుగే అన్నారు. అంటే దేవతలకు కూడా భయం అనిపించింది. ఏమిటి రాముడు ఇలా మాట్లాడుతున్నాడని. అంటే రాముడు దేవతలు కూడా భయపెట్టించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఎందుకు సీతామాత అలా అంటున్నారు, ఎందుకు అలా అంటున్నారు, అందరూ అనుకుంటున్నారు మనసులో, కానీ ఎవరు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి ఎందుకు రామా అలా అంటున్నావు సీతామాతని ఎవ్వరూ అనలేదు. దానికి కారణం ఇదే. అప్పుడు ఆ యొక్క లక్ష్మణుని పిలిపించి, సీతామాత ఏమిటయ్యా రాముడు ఇంత పెద్ద మాట అన్నాడు నాకు అంటే, అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, రాముడు ఏం చేసినా ధర్మమే, ఎందుకు చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరే అర్థం చేసుకోండి అమ్మా, మీరు అన్న మాటలకు అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నువ్వు నా తప్పుగా చూసావు, తప్పుగా మాట్లాడావు, నేను తప్పుగా అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు నీకు రాముడు ఏమంటున్నాడో అది నువ్వే తెలుసుకో అంటే నేను ఈ మాటలు వినలేను. ఇప్పటిదాకా రాముడి కోసం ఎదురు చూస్తాను, రాముడు వస్తాడేమనుకున్నాను, రాముడు వచ్చాడు, కానీ రావణ వధ చేసిన తర్వాత నన్ను గౌరవంగా తీసుకెళ్తాడేమో, అలా అభిషేకం చేసుకొని తీసుకొచ్చాడు అనుకున్నాను. కాదు, నన్ను అవమానించాడు కాబట్టి ఖచ్చితంగా నేను చచ్చిపోతానని చెప్పేసి పెద్దగా కట్టెలు తీసుకొచ్చి నాకు మంటలు వేసేయమని చెప్పింది. సీతామాతకి అగ్ని పరివేశం చేయమని చెప్పింది రాముడు కాదు, స్వతహాగా సీతయే అంది. నాకు ఇంత పెద్ద అవమానం నేను సహించను కాబట్టి మీరు పెద్దగా కట్టెలు తీసుకొని రండి, దాంట్లో దూకి నేను చేస్తానని చెప్తే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపారు. అంటే ఒక్కసారి రాముడు తప్పు చేసే విషయం ఉండదు, కానీ ఇవన్నీ కూడా లోకులు కాకులై మళ్ళీ అంతమంది మాట్లాడుతుంటే చాలా అవమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడే విషయం తేలిపురని ఆ వానరుల ముందర అందరూ కూడా పిలిపించి అందరి సమక్షంలో కట్టెలు పేర్చి సీతామాత వెళ్తుంటే దాంట్లో అగ్నిదేవుడు వచ్చి కాదు సీతామాత మహా పవిత్రాలని చెప్తే అప్పుడు సీతామాతను తీసుకొని అయోధ్యకి వెళ్ళాడంటే సీతామాతకి కాలిపొమ్మని చెప్పింది రాముడు కాదు. ఈ మాట వినక వేరే వాళ్ళంటే అది రాముడికి
రాముడికి వంశానికి రఘువంశానికి అవమానం కాబట్టి ఖచ్చితంగా నేనే కాలిపోయి రాముణ్ణి గొప్పగా చేయాలి. స్త్రీ బాధ్యత చూడండి, నాకు అగ్నిలు పడ్డా పడని కానీ వంశము నా భర్త గొప్పగా ఉన్న ఒకే ఉద్దేశంతో కాలిపోతా అని చెప్తే అగ్నిదేవుడే వచ్చి ఇంకా కారణం వద్దు, నువ్వు చాలా గొప్పతనం చెప్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యం వచ్చింది. అగ్నిదేవుడు ముందుకు వచ్చి చెప్పాడు కాబట్టి అందరూ కూడా సీత 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 అంటే అందరూ సంతోషించి ఇంకా అయోధ్యకు పోయిన తర్వాత కూడా ఈ విషయం మనకి ఎప్పుడు రాదు, అవమానపడదు కాబట్టి సీతను ఇక్కడే అవమానించి ఇక్కడే కడుక్కొని ఇక్కడే సుందరంగా తయారు చేసుకొని అప్పుడు ఆ యొక్క పుష్పవిమానంలో కూర్చోబెడితే అందరూ వస్తూ ఉంటే అందరూ అన్నారు మేము కూడా అయోధ్యకు వస్తాం, పట్టాభిషేకం చూస్తామంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, విభీషణుడు, వాలి అందరూ కూడా పుష్పవిమానంలో కూర్చొని వానరులతో సహా అయోధ్యకి వెళ్ళారు. అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం చేసే సమయంలో అందరూ కూడా ఉన్నారు. భరతుడు అక్కడ లేడు కాబట్టి భరతుడు ఎక్కడున్నా అందరూ వెతుకుతూ ఉంటే భరతుడు వెనుక సింహాసనం దగ్గర ఒక కట్టె పట్టుకొని కూర్చొని ఉన్నాడు. బాగా వినండి, ఒక్కొక్క మాట రామాయణంలో అర్థమే కాబట్టి కట్టె పట్టుకొని కూర్చున్నాడు. అందరూ అడుగుతున్నారు భరతుడు ఏడి అంటే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు భరతుడు వెనుక కూర్చుని ఉన్నాడు, సింహాసనం మీద తీసుకొని రావాలా అంటే రాముడు అంటున్నాడు వద్దు, ఆయన వెనుకే ఉండని. బాగా వినండి, ఆయన వెనక ఉన్నాడు కాబట్టే నేను ఇంత ముందున్నాను. బాగా మీకు విషయం అర్థమైతే రామని అవుతుంది. ఆయన నా వెనుక ఉన్నాడు కాబట్టే నేను ఇంత ముందున్నాను, ఆయన లేకుండా ఉంటే నేను గెలిచే విషయం లేదు కాబట్టి రామ భేట భరత భేట గొప్పది. అలాంటి గొప్ప విషయాల్ని రామకథలో మనం తెలుసుకుంటే మనకు రామాయణం అర్థమై రాముడి జీవితం ఎలా సాగిందో మన జీవితంలో కొంచెం భాగం సాగితే మనకు అన్ని కూడా ధర్మ అధర్మాలు తెలిసి మనం గొప్ప వాళ్ళమై ఈ యొక్క జన్మ చరితార్థమైపోతుంది. కాబట్టి जिंदगी जब तक रहेगी फुर्सत न होगी, काम से कुछ समय ऐसा निकालो, प्रेम कर लो श्री राम से। राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की। శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. వినండి, మీరు రామనామాన్ని ఎప్పుడు కూడా చేస్తున్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఎవరు అడగలేదు చెప్పలేక కాబట్టి ఇలా ఎలా ఎందుకు నాకు చెప్తా అనుకున్నాను కానీ అయిపోయింది. ఎవరు అడగలేదు కదా, రాగానే అడిగి ఉంటే ఆ విషయం చెప్పేవాడిని. అయితే రామనామ జపం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ భాగాన్ని కొట్టాలి. ఈ భాగం అంతా కూడా ఒకప్పుడు మెత్తగా ఉండేది, అవునా? మీరు గుర్తుందా మీకందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ భాగంలో, ఇప్పుడు లేదు ఆ విషయం, ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ అమ్మ లాంటి వాళ్ళు ఆ పిల్లాన్ని తీసుకొని ఇక్కడ కొంచెం ఆముదం నూనె వేసి కొబ్బరి నూనె వేసి ఇలా 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 లాక్తారు. దీన్ని ఏమంటారు? మాడ, అవునా? మాడలు రాకి దీన్ని గట్టిగా చేస్తారు. ఇది పెద్దగా ఉండి చిన్నగా ఉండి మెత్తగా ఉంటుంది. ఈ భాగాన్ని నూనెని వేసి 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 గట్టిగా చేస్తారు. కాబట్టి మీరు రామనామం చేసేటప్పుడు ఈ రెండు భాగాల్లోంచి ఉన్నటువంటి గాలి ఇక్కడ మాడకు తగిలితే ఇది పగిలిపోకుండా ఉంటుంది. ఇది పగిలిపోకూడదు, ఇంకా గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. కాబట్టి రామనామానికి విధానం ఇది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రాజా రామచంద్ర భగవానకి. అయితే ఈ భాగాన్ని ఎప్పుడు కూడా గట్టిగా ఎందుకు ఉంచుకోవాలంటే ఎప్పుడైతే మనమందరం కూడా ఒకసారి ఆ భూమికి వెళ్ళాల్సిందే. రుద్రభూమి అంటే తెలుసు కదా, రుద్రభూమికి వెళ్ళాల్సిందే కదా, అందరూ మృత్యుకి వెళ్ళాల్సిందే కదా. అక్కడ శ్మశానంలో మనకు కాలుస్తూ ఉన్నప్పుడు ఈ కపాల మోక్షం అవ్వాలి. చాలామంది వింటాం కదా మనం, చాలామంది ఇప్పుడు ఉండట్లేదు, చాలామంది దేనికి ధర్మం పాటించట్లేదు. కపాల మోక్షం అయ్యేంతవరకు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టు యొక్క కొంచెం ఆకుని తీసుకొని నోట్లో వేసుకొని నమ్లి ఉమ్మేసి ఇక్కడికి వచ్చి దీపం చూసి తీర్థం తీసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఇలా ఎవ్వరూ చేయట్లే. శ్మశానంకి వస్తున్నారు, బండ్లు పెట్టుతున్నారు, శ్మశానం నుంచి వెళ్ళిపోతారు. మోయడం లేదు. ఇప్పుడు మోయడం ఉందా? లేదు. వైకుంఠ ఉచిత రథయాత్ర, అవునా? నీకు దోషం లేదు, పట్టుకోవడం లేదు, నీ దోషం నీకు పోయే అవకాశము లేదు. యాత్ర వాడికి ఆ బస్ డ్రైవర్కు ఆ పుణ్యం వస్తుంది. మీకు వస్తుందా? రామనామం సత్య అని చెప్పి నీకు అవకాశం వస్తుందా? బండి ఎక్కడ, నువ్వెక్కడ, శవం ఎక్కడ, విషయం ఎక్కడ? కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. ధర్మకార్యం ఏం చెప్పింది? మోయమని చెప్పింది. నలుగురు మోయాలి. నాకు ఆఖరికి ఒక నలుగురు ఉంటే చాలా మోయడానికి అంటారు. ఇప్పుడుందా? ఒక ఫోన్ కొడితే ఉచిత వైకుంఠ యాత్ర బస్సు వచ్చి మనం తీసుకొని పోతుంది. దీనివల్ల ఉపయోగం. కాబట్టి అక్కడికి వెళ్ళి మోసుకుంటూ వెళ్తే ఆయనలో ఉన్నటువంటి పుణ్యమంతా కూడా
మనకు వస్తుంట. ఆయన చేసిన పాపాలన్నీ మనం తిన్న ఆకు వల్ల మనకు రాకుండా ఉంటుందట. దాన్ని మోయడం వల్ల మనకు కొన్ని పాపాలు వస్తాయి, కానీ ఆకు తినడం వల్ల ఈ దోషం వెళ్ళిపోతుందట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఉమ్మి తీసుకొని వస్తే ఆయనకి ఇప్పుడైనా కనీసం ఇప్పటిదాకా ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు చేశాడు, కానీ మేమందరూ రామ్ నామ్ సత్య హై రామ్ నామ్ సత్య హై అనుకుంటూ పోతే ఆ శవం వింటుందట. అందుకనే ఆ శవాన్ని దింపుడు గల్లెం దగ్గర ఆపుతారా లేదా? ఆపి ఒక్కసారి లే అమ్మా, ఒకసారి లే అయ్యా, ఒకసారి లేనాన్న అని పేరు పెట్టి పిలుస్తారు. అక్కడ దక్షిణ పెట్టి పిలిస్తే ఆయన లేస్తాడనే విశ్వాసం ఇప్పుడు కూడా ఉంది. కంప్యూటర్ కాలం వచ్చిన పక్షంలో కూడా దింపుడు గల్లెలు ఉన్నాయా లేవా? శ్మశానంలో ఉన్నాయి, కానీ వ్యక్తులు మారిపోతున్నారు అంతే. కాబట్టి అక్కడ లేపితే లేస్తాడనే ఉద్దేశం. ఒకవేళ లేవకపోయినా ఆయన చేసిన పాప కర్మలన్నీ కూడా మీరు రామనామం తీసుకోవడం వల్ల, నారాయణ వల్ల అందరూ కూడా 99% రామ్ నామ్ సత్య అంటారు. ఇది అనడం వల్ల ఆయన చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి కనీసం ఆఖరికి అంటే మనం ఏమంటాం, ఆఖరి చూపుకైనా నోచుకుందాం అంటాం. ఆఖరి చూపులో ఆయన్ని చూస్తే అదంతా కూడా దోషం వెళ్ళిపోయి ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కసారి స్వర్గానికి వెళ్ళిపోతే ఆయన కుటుంబం అంతా కూడా సుఖంగా శాంతిగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఏ యాత్రకి వెళ్ళినా వెళ్ళకపోయినా శవయాత్రకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు బలవంతంగా మన ఊర్లో కూడా ఉండవచ్చు. ఇప్పుడు బలవంతంగా దాన్ని ఏమంటారు, సంఘాలు ఉండి రాకపోతే నీకు జుర్మానా వేస్తామంటే వెళ్తున్నారు తప్ప నియమం లేదు, ధర్మం లేదు, శ్రద్ధ లేదు. ఎందుకు జుర్మానా? ఆ వ్యక్తి పట్ల జుర్మానా ఎందుకు అంటే కఠినంగా చేస్తేనే వింటారే. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, మీ ఉద్దేశము మంచిదే కావచ్చు, కానీ ప్రతిసారి కఠినమైంది. ఒక్కసారి చాక్లెట్ ఇస్తా అంటే పిల్ల స్కూల్కి పోతుంటే రోజు చాక్లెట్ ఇస్తే పళ్ళు పాడైపోతాయి, విద్య గంగలో బాయ్. కాబట్టి మొదట్లో అలవాటు చేసి మెల్లమెల్లగా మళ్ళీ ధర్మకార్యం దిక్కు తీసుకొని రావాలి తప్ప ఎప్పుడు ధర్మకార్యం మర్చిపోయి విషయమే చేసుకుంటున్నామంటే ఎట్లా? కాబట్టి ధర్మకార్యం చేస్తున్నప్పుడు కొంచెం చెప్పాలి. నీకు ఇక్కడికి వస్తే ప్రసాదం దొరుకుతుందిరా నీ పిల్లాడికి చెప్తే సంతోషంగా వస్తారు సాయంత్రం పూట శనికల ప్రసాదం తినడానికి. కానీ ఎప్పుడు ప్రసాదం కోసం వస్తే ఎట్లా? ఇవాళ ప్రసాదం కోసం వచ్చి, రేపు రామనామం కోసం వచ్చి, రేపు సేవ కోసం వచ్చి ఒక్కొక్కసారి ఒక్కో రకం చేస్తుంటే ఆ పిల్లల్లో అభివృద్ధి ఉంటుంది. కానీ ఊరికే ప్రసాదం కోసం వస్తే వాడి కడుపు ఉబ్బుతూ శనిగలు తిని ఉంటుంది. ఆ కడుపు రోజు శనిగలు తింటే మరి ఎందుకమ్మా? కాబట్టి రోజుకో మంచి విషయాన్ని నేర్పించే ప్రయత్నం చేయాలి తప్ప ధర్మం ఎలా ఉంటుందో, ధర్మాన్ని ఎలా పాటించాలో, పాటించడం రాకపోతే ఎలా చేయాలో అది నేర్పించాలి. గోడ మీద బల్లి పురుగుని తినబోతుంటే ఏం చేయాలి చెప్పాలి. ఏం చేస్తాం చెప్పండి? బల్లి ఉంది, పురుగుని తింటుంది, లైట్లు వేసాం, పురుగు పట్టుకుంటుంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అప్పుడు ఏం చేయాలంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలంటే రామనామం తీసుకుంటే వెళ్ళిపోవాలి. ఎందుకంటే తినిపించకుండా ఉంటే మనకే పాపం వస్తుంది, తింటే మనకే పాపం వస్తుంది. తింటే బల్లి తింటే ఆ పురుగు చచ్చిపోతుంది, తినకుండా ఉంటే ఉపవాసంగా ఉండి బల్లి చచ్చిపోతుంది. మృత్యువు నీ ముందరే అవుతున్నప్పుడు రామనామం చేయడమే. కోతికి చేయండి అంతే, కోతికి చేయండి. చిన్న కర్పూరహారతి తీసుకొని చేయండి. స్వామి ఏమిటో చూడండి, ఆ స్వామి విషయం సెట్ చేయండి. అక్కడ ఆ స్వామి ఏం చేస్తున్నాడో చేయండి. ఇక్కడ మీరు హారతి దిగి చేయండి. కర్పూరం తీసుకుందాం. హారతి అవుతున్నప్పుడు 99% మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అందరూ లేచి నిలబడాలి. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉంటే స్వామి నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి రేపటి నిలబడతానని చెప్పి దండం పెట్టుకోవాలి. హారతి విధానం ఇట్లే ఉంది. ఏది చేసినా నియమం ఉంది, దయచేసి క్షమించండి. ఏది చేసినా మీరు బాధపడతారని చెప్పకుండా ఉంటే ధర్మపూడి నిలబడాలి. కాబట్టి మీరు నిలబడండి, ధర్మం నిలబడుతుంది. కాబట్టి మంచి హారతి చేయండి. రోజు ఏం హారతి పడతా? సుఖకర్త ఉకారతానా? గణపతి హారతి పడతారా? ఏం హారతి పడతారు? सुखकर्ता दुःखहर्ता वरता विघ्नाची नुरवे पुरवे प्रेम कृपा देवाची सर्वांगी सुंदर वटसिंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान स्मरण मात्रे मान कामना पूर्ती जय देव रत्नकशित फरा तुझ गौरी कुमरा चंदनाची उटी कुंकुम केशवर हिरे दृढ मुकुट शोभतोबरा रुंढुंडी नुपुरे चरणी घागरिया जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मान स्मरण मात्रे मान कामना पूर्ती जय देव लंबोदर पीतांबर फलिवर वंदना सरळ सुंद वक्र तुंड त्रिनयना
दास रामाचा वटपाहे सरण संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन स्मरण मात्रे मन कामना पूर्ति जय देव कर्पूरगर्णं करुणावतारं संसारसारं भुजेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी चैतन्यमामि मन्दारमालां कृपालमालां शशेखराय दिव्यम्बराय च दिगम्बराय नमः शिवाय कर्पूरमहामङ्गलनीराङ्गनदीपं दर्शयामि रक्षां धारयामि तस्मद्भगवच्चरणारविन्दारपणमस्तु रक्षां धारयामि ఇలా తీసుకోవాలి తస్మత్ రామచంద్రచరణారవిందార్పణమస్తు స్వస్తి